ఈరోజు ఎపిసోడ్ మరి అది బిగ్ బాస్ ఎఫెక్టా లేదంటే బిగ్ బాస్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారో తెలియదు, కానీ నాకైతే బిగ్ బాస్లో నామినేషన్స్ ఎపిసోడ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అబ్బో అరుచుకుంటానే ఉన్నారు. సింపుల్ టాస్క్, కపుల్స్లో ఎవరు వీక్ లింక్ అని. నిదానం మంచి పాయింట్స్ ఉన్నాయి. ఒకటిద్దరు కప్పులకి చాలా మంచి పాయింట్స్ పెట్టేసి నీట్గా ముగించవచ్చు. వీళ్ళు నీట్గా పెట్టచ్చు, వాళ్ళు నీట్గా టిఫిన్ చేసుకోవచ్చు, పాయింట్స్ ఉంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అయినా సరే అరుచుకుంటానే ఉన్నారు. ఒకళ్ళు గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఒకళ్ళు యాటిట్యూడ్ చూపిస్తున్నారు. సోనియా అమ్మో అబ్బో, అంటే సోనియాకి యాటిట్యూడ్ ఉందని తెలుసు, కానీ మరి ఈ రేంజ్ యాటిట్యూడ్ ఇలాగా ఎవరి ట్యాంజెంట్లో వాళ్ళు, ఎవరి ఊపులో వాళ్ళు అలా కానిస్తూ ఉన్నారు. ఆడియన్స్ కొంతమంది ఒకళ్ళిద్దరు కామెంట్ చేస్తున్నారు, ఏంది బ్రో 1 అవర్ ఎపిసోడ్కి 1 అవర్ రివ్యూ అని చెప్పి. మీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, అంటే నేను కూడా ఈ మధ్య 2 రోజుల నుంచి రియలైజ్ అవుతున్న పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ 1 అవర్ ఎపిసోడ్ అయినా అందులో వచ్చే కాంటెంట్ 40 to 45 minutes. ఒకటి. 2, ఆ 40 to 45 minutesలో ఒక 10 minutes కెమెరా జస్ట్ అలా ప్యాన్ అవుతుంటుంది. అంటే వంట చేయటం, వీళ్ళు బాత్రూమ్ కడగటం, లేదు మామూలుగా గుడ్ మార్నింగ్లు చెప్పుకోవటం, ఏదో ఒకటి 10 minutes అంటే మనం చెప్పుకోలేని కాంటెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇది 1 hour, 1 hour 5 minutes, 1 hour 10 minutes ఉంటుంది వితౌట్ యాడ్స్. 40-45 minutes కాదు, 1 hour కంప్లీట్ 65-70 minutes ఉంటుంది వితౌట్ యాడ్స్. దట్టు కంప్లీట్ యాక్షనే, అన్ని డిస్కషన్స్, లేదంటే ఆటలు డిస్కషన్లు ఆటలే. అంతేగాని ఇంకో ఆ బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారనో, ఇట్లా చీపురు పట్టుకొని ఎట్ట కొట్టి ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారనో, లేదంటే ఇట్లా వంట చేస్తారని చెప్పి కెమెరా ఎట్లా జూమ్ చేయటమో, ఈరోజు ఏం వండుకుందాం అని చెప్పి సరదాగా మాట్లాడుకునే అలా ఏమీ లేవు. ప్రతిదీ గొడవ, ప్రతిదీ డిస్కషను, ప్రతిదీ పాయింటే. అందుకోసం అని చెప్పి అలాగా అది 1 hour. నాకు మాత్రం గొంతు చించుకొని చేయాలంటుంది చెప్పండి. అందుకని అది 1 hour అట్ట సాగుతుంది. సరే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆన్సర్ చేశాను అనుకుంటా. నేను ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇది ఎంతసేపు. నాకు ఎప్పుడు బిగ్ బాస్ నామినేషన్స్ ఎపిసోడ్ అంతసేపు ఉంటుంది, ఎందుకు ఇది ఎంతసేపు పడుతుందంటే ఇంకో ఇది వ్యవహారం అదనమాట సంగతి. చలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీకు ఎవరెవరికి నాలాగే అనిపించింది అనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఫస్ట్ అనిపించినా అనిపించకపోయినా లైక్ చేయండి. ఎపిసోడ్ రివ్యూ చూడటానికి వచ్చారు, తక్కువ మందే ఉన్నాం మనం. ఇంకొక నాకు తెలిసి ఇంకొక 22-21 ఎపిసోడ్లు అయిపోద్ది రామ్ ఈ షోకి. సో కొద్దిగా లైక్ చేసి వస్తే ఏంటంటే, ఎవరైనా ఆల్రెడీ రివ్యూస్ చూసేవాళ్ళు, చూడకుండా ఉన్న వాళ్ళకి అది కొంచెం రీచ్ అయితే వాళ్ళు కూడా చూస్తారని. అంతే, ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా, కొద్దిగా ఎక్కువ మంది చూస్తే కొంచెం యూజ్ అవుతుంది అని. సరే టాస్క్ కంటిన్యూ అయింది. సరే ఒక పాయింట్ అడుగుతాం, మీకు ఏ కపుల్లో ఎవరు వీక్ లింక్ అనిపించారు అన్న విషయాన్ని మీరు కామెంట్ చేయండి. నేను కూడా చెప్తాను ఓపెన్, ఇక్కడ చెప్పేసి స్టార్ట్ చేద్దాం. నాకు ఎవరు అనిపించారు అంటే, నాకు మహేష్ అండ్ శాండ్రా గారిలో శాండ్రా గారు అనిపించారు. ఇది మహేష్కి తెలుసు, శాండ్రా గారికి తెలుసు, ఇద్దరికీ తెలుసు, మనకి తెలుసు. శాండ్రా గారు గివప్ ఇచ్చేస్తున్నారంటే అది ప్రక్రియ. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎవర్రా వీక్గా ఉన్న కప్పులు చాలా స్ట్రాంగ్ ఫైట్ బ్యాక్ చూపిస్తున్నారన్నా కూడా వీళ్ళ పేరు చెప్పుకోవచ్చు మనం. నేను ఏది మరణం అని పెట్టి చేశాను. సో ఆవిడ మధ్యలో వదిలేశారు. ఆవిడ వదిలేస్తే సింపుల్, నేనైతే ఇలా చెప్పేవాడిని. ఆవిడ వదిలేసిన ఆవిడ వచ్చి మళ్ళీ చేసింది కదంటే చేసింది. ఎందుకు చేశారు? మహేష్ పక్కన ఉండటం వల్ల, మహేష్ స్ట్రాంగ్గా నుంచోవటం వల్ల, మహేష్ బలంగా మాట్లాడి ఆవిడని మోటివేట్ చేయడం వల్ల చేశారు. శాండ్రా గారు రీడర్ చెప్పి చేయలేదు అది, అంతే కదా. సో శాండ్రా గారు వీక్, ఒకవేళ మహేష్ లేకపోతే శాండ్రా గారి పరిస్థితి ఏంటి? చేయలేరు కదా, గివప్ ఇచ్చేసినట్టే కదా. అదే పాయింట్. మీరు వీక్ లింక్, మీరు మహేష్ లాగా స్ట్రాంగ్గా ఉండుంటే వాళ్ళకి అసలు పెండులం కట్టే ఛాన్స్ కూడా ఉండేది కదా. మీరు అంతకన్నా ముందే ముగిసేవాళ్ళు. సింపుల్ అయిపోయిందిగా. మహేష్ ఒప్పుకుంటారు, శాండ్రా గారు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. చెప్పుకోవచ్చు మనం. అంటే మనం బయట నుంచి వస్తే ఈజీగా ఉంటుంది, లోపలికి వెళ్తే అది డిఫికల్ట్గా ఉండొచ్చు. బట్ వాళ్ళు ఒప్పుకునేలాగా మనం ఒప్పుకునేలాగా చెప్పుకోవాలంటే. సో నా పాయింట్ అయితే అది, మహేష్ అండ్ శాండ్రా గారు అందులో వీక్. సో ఎందుకంటే ఆవిడ ప్రతిదానికి ఎక్కువ భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, ఎక్కువ ఆవేశపడిపోతున్నారు, మధ్యలో వచ్చినప్పుడు టెన్షన్ పడిపోతున్నారు, గివప్ ఇచ్చేయాలనుకుంటున్నారు. సో ఇది మనం ఎక్కడి నుంచి చూసినప్పుడు మనం మొత్తం చూస్తాం కాబట్టి మనకు అలా ఉంటుంది. లోపల నుంచి చూసినప్పుడు ఇన్ని పాయింట్లు చెప్పకపోయినా 1-2 పాయింట్లతో వాళ్ళు చెప్పారు. సో నా దృష్టిలో అయితే మాత్రం మహేష్ అండ్ శాండ్రా గారు. మీ దృష్టిలో ఎవరన్నా కామెంట్ చేయండి. సో వాసంతి గారు అండ్ కళ్యాణ్ గారు, మహేష్ అండ్ శాండ్రా, సో వీళ్ళు ఆ పేరు పెట్టారనమాట. జోనౌట్ అవుతున్నారు కొంచెం, అలాగే ఇక్కడ జోనౌట్ అయిపోతున్నారు. మనకు కొంచెం టైం ఇస్తారు, ముందు మనం ప్లాన్ చేసుకుంటాం. టాస్క్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం టైం ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళాక ఏడుస్తున్నారు, మేము మీ మంచి కోసం చెప్తున్నాం, ఇద్దరు కోసం మంచి చెప్తున్నాం. స్విమ్మింగ్ పూల్లో ఆడడం చూశాను. కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇంతకుముందు టాస్క్లో స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పెండులం బాల్ కట్టే దాంట్లో కూడా మీరు ఏడ్చారు. అది కొంచెం చూసుకుంటే కనుక మహేష్కి సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే కళ్యాణ్ మీరు బాగా కంబ్యాక్ ఇచ్చారు, కాబట్టి ఒక్క పాయింట్లో వీక్గా ఉన్నారు, అది కూడా మీరు సరి చేసుకుంటే మీరు టాప్ 3లో ఉండొచ్చు అని చెప్పారు. ఇది చాలా బాగా చెప్పారు నన్ను అడిగితే. మహేష్ కొంచెం ఉన్నాయి, జోనౌట్ అయ్యారు. సో నెక్స్ట్ టైం చాలా అవ్వకుండా చూసుకుంటే, జోనౌట్ అయినా తను కంబ్యాక్ ఇచ్చారు అని చెప్పి తను ఆవిడని ప్రొటెక్ట్ చేసుకుంటేనే పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తే అయిపోయేది. ఎక్కడికో వెళ్ళిపోయింది. శాండ్రా గారు అయిపోయిందా కెన్ ఐ టాక్? శాండ్రా గారు కూడా కొద్దిగా యాటిట్యూడ్ చూపించారు. సోనియా పేరు చెప్పి శాండ్రా గారి పేరు చెప్పకపోతే తప్పు అవుతుంది. శాండ్రా గారు కూడా యాటిట్యూడ్ చూపించారు. శాండ్రా గారు గట్టిగా అరిచారు. శాండ్రా గారు మన నిజం, అది ఫ్యాక్ట్. అది
ఆవిడ తీసుకోలేకపోయారా అయినా సరే, ఆవిడకి తెలుసు ఆ విషయం, బట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందరి ముందు ఎందుకు చేయాలని మరి డిపెండ్ చేసుకోవాలనుకున్నారు తెలియదు. కానీ అంత మాత్రాన ఇప్పుడు ఆ పర్టికులర్ టాస్క్కి ఆవిడ అట్లా సెట్ అయ్యారు. దట్ డజన్ మీన్ ఇంకా ఆవిడ అన్నిట్లో వేస్ట్ అని కాదు కదా. సింపుల్ థింగ్. అయిపోయిందా, కెన్ ఐ టాక్, మధ్యలో మళ్ళీ మాట్లాడకండి అని చెప్పి స్టార్టింగ్లో మాకు అవకాశం రాలేదు. ఫస్ట్ వీక్ ఛాలెంజెస్లో ఆడే అవకాశం రాలేదు. సో ఆడిన ఛాలెంజెస్లో ఏమో మాకు ఫోబియా ఉంది, స్విమ్మింగ్ పూల్ లాంటి వాటిలో ఫోబియా ఉంది. నేను ఎప్పుడు ఏడ్చా. సో బయటకు వచ్చాక ఎప్పుడైనా గేమ్లు ఆడలేదు, ఎప్పుడైనా సరే బయటకు వచ్చాక ఏడ్చాను. మొన్న అయితే కనుక ఈ బాల్ కట్టి రాసుకైతే అసలు నేను ఆడవలేదు. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ బ్యాడ్. ఎందుకంటే మేము వెనక్కి వచ్చినప్పుడు మేనిఫెస్ట్ చేసుకున్నాం ఎలాగైనా బాగా ఆడాలని చెప్పి. నాకు తన కోసం బాధేసింది అంతే. ఏడుపు వస్తుంది నాన్న అన్నాను, కానీ నేనైతే మాత్రం ఆడవలేదు. సో ఎందుకు ప్యానిక్ అయ్యా అంటే అక్కడ తాళ్ళు అయిపోయినాయి కాబట్టి నేను ప్యానిక్ అయ్యాను. గేమ్ అయిపోయింది అనుకున్నాను, నా వల్ల పోతుందేమో అనుకున్నాను. నాకు లక్ ఫేవర్ చేయటం లేదని చెప్పి అనుకునే టైంలో వాళ్ళ పెండ్లం లక్ ఫేవర్ అయింది, వాళ్ళ పెండ్లం పడిపోయింది, అన్నీ జరిగినాయి. శ్రీముఖ్ తాళ్ళు తీసుకొచ్చన్నారు. తీసుకొచ్చి అనగానే నా గేమ్ మారిందా మారలేదా? మారింది కదా. తాళ్ళు కట్టానా లేదా? శ్రీముఖ్ తాళ్ళు తీసుకోమనగానే మీ గేమ్ మారలా. మహేష్ గారు చూడు నాన్న అని చెప్పి ఫేస్ పట్టుకొని చెప్పిన తర్వాత మారింది. అది కళ్యాణం వెంటనే శ్రీముఖ్ గారు చెప్పేదాకా మీరు వెయిట్ చేశారు. చూసారా, ఎందుకు వెయిట్ చేశారంటే మీరు అక్కడ జోన్ అవుట్ అయిపోయారు. యాక్చువల్గా అయితే మీరు శ్రీముఖి తాళ్ళు అయిపోయినా మేము తీసుకొచ్చా అది అని చెప్పి అంటే యాక్టివ్గా ఉండి ఇంకా చేయాలి అనుకుంటే కనుక ఎన్ని చేయొచ్చు అన్నది కళ్యాణ్ ఉద్దేశం అండి. మహేష్ గారు అదే కనుక వేరే వాళ్ళు ఉంటే జోన్ అవుట్ నుంచి క్విక్గా రావటానికి ఇలా వెంటనే రావడానికి టైం పట్టింది. యాక్సెప్టెడ్. స్ట్రాంగ్ కంబ్యాక్ కావాలంటే మహేష్ గారి పేరు నేనే చెప్తాను, బాగా ఇచ్చారని చెప్పి. సో ఎప్పుడైతే చిటికేసానో వెంటనే ఎట్లాగమ్మా అని చెప్పి చిటికేసానో వెంటనే ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసారు. సో ఆడి చూపించింది, గివప్ అయితే ఇవ్వలేదు. మా స్ట్రెంత్ కదా, మా స్ట్రెంత్ ఏమది, ఆ డేరింగ్ అది ఇది అంటే కళ్యాణ్ కూడా యాక్సెప్ట్ చేస్తాను. అవును మీరు అలా అనగానే ఆవిడ వెనక్కి వచ్చేసారు అని చెప్పారు. మా నలుగురు అపోనెంట్లో తాడులు కట్టడం, పెండ్లో కట్టడం, కానీ కాన్ఫిడెన్స్ ఎక్కడున్నా గేమ్ ఈజ్ ఏం కట్టకపోయినా సరే గేమ్ ఈజ్ ఓవర్ అయిపోయేది. మరి మేము కాన్ఫిడెంట్గా ఆడాము అది ఎంత చెప్పుకున్నారు అనమాట. దాంతో శాండ్రా గారు నాది ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. ఎస్ ఐ ప్యానిక్, ఎందుకంటే మేనిఫెస్ట్ చేసాను చేయలేకపోతున్నా కాబట్టి ఇక రిపీటెడ్గా తిరిగి కొన్ని పాయింట్లు అలాగే. నెక్స్ట్ మహేష్ ఆ ప్యానికింగ్ మాకు అడ్వాంటేజ్ అయింది అది అనుకుంటారు. మీ ప్యానికింగ్ మీకు అడ్వాంటేజ్ అవ్వలేదు సార్. వాళ్ళు సరిగ్గా ముళ్ళు అయిపోవటం వల్ల మీకు అడ్వాంటేజ్ అయ్యింది. వాళ్ళు కరెక్ట్గా కొట్టేసంటే మీరు అసలు పెండ్లం కట్టేలా వాళ్ళ గేమ్ అయిపోయేది. సో మహేష్ గారు మాకు అలా ఫోబియాలు గీబియాలు ఉన్నా సరే మేము ఎప్పుడు మాకు ఎందుకు ఇలాంటి ఛాలెంజెస్ పెట్టారని చెప్పి మీకు క్వశ్చన్ చేయలేదంటే ఎలా చేస్తారు? చేస్తే మిమ్మల్ని కూడా బయట క్వశ్చన్ చేస్తారు. ఇదేంది ఇది ఛాలెంజ్, మీకు ఫోబియాలు అని చెప్పి పెట్టకుండా మానేస్తారు. వాళ్ళ ప్రకారం వాళ్ళు పెట్టుకుంటూ వెళ్తారు. కానీ వాసంత్ గారు మీరే చెప్పారు నేను జోన్ అవుట్ అయిపోయాను అనగానే కళ్యాణ్ ఏమో మేము మనకు ప్రేమ గురు మా పాయింట్స్ ఇదే అని చెప్పి. ఎందుకు అంటే వీళ్ళు ఇప్పుడు టాప్లో ఉన్నారు. అనవసరంగా ఏదో ఒకటి ఈ టాస్క్ వల్ల వాళ్ళు ఎదురెచ్చిపోయి ఏదో చేసి నోరు జారిపోయి మళ్ళీ వెళ్ళి జడ్జెస్ దగ్గర బాండ్ గ్రేడ్స్ కట్ చేసుకోవటం, ఇది కళ్యాణ్లో వచ్చిన రియలైజేషన్. మీరు గమనించారా? వాసంతి గారేమో అరుస్తున్నారు, కళ్యాణ్ ఏమో కామ్ డౌన్ అవుతున్నాడు. సేమ్ నీతు గారేమో అరుస్తున్నారు, మాస్టర్ గారేమో కామ్ డౌన్ అయ్యారు. వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్స్ ప్రకారం. కళ్యాణ్ జోన్ అవుట్ అయితే పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా కంప్లీట్ చేసుకుంటుంటే, అంటే చేయలేదు కదా అన్నాడు. చేయలేదు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ అన్నిసార్లు అలాగే జరగదు కదా, అప్పుడు కోసం చెప్తున్నాను. సో ఆ రోజు అయితే బాగానే అయ్యింది, నెక్స్ట్ టైం అలా అవ్వాలని లేదు కదా అనగానే అప్పుడు కొంచెం మహేష్కి ఎరిగి ఒక ఈ పాయింట్ తీసుకొచ్చి అనుకుంటారు. ఆ రోజు నేను సరే మహేష్ ఏమంటారంటే వీ అండర్స్టాండ్ యువర్ పాయింట్, సో ఇదైతే ఓకే, ముందుకు వెళ్తే బెటర్ పొజిషన్ అని చెప్తున్నారు. సో ఓకే వీ కన్సిడర్ ఇట్, ముందుకెళ్ళి కొలితే అవుతున్నారు కాబట్టి కన్సిడర్ ఇట్ అనగానే శాండ్రా గారు అంటే సేఫ్ అన్నారు, క్లాప్స్ కొట్టారు. వాసన దగ్గర క్లాప్స్ కొట్టారు. శాండ్రా గారు సేఫ్ అని ఎందుకు క్లాప్స్ కొట్టారు నాకు అర్థం కదా. సేఫ్ ఏముంది ఇందులో? ఎవరికి ఇస్తే సేఫ్ కాదు? వాళ్ళకి మీరేనా ఫ్రెండ్స్ పోనీ నీతి గారు అలాగా ఏదో డిపెండ్ చేసుకోవడం, లేదంటే తను అన్నారని చెప్పి వాడికి కోపం. కానీ సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్గానే పెట్టారు పాయింట్స్. శాండ్రా గారు కూడా చూసుకుంటే అర్థమవుతుంది అది, బట్ ఏదో డిపెండ్ చేసుకొని ఉంటారు. నెక్స్ట్ అభిమానిక అండ్ ఆమిర్ గారు వాళ్ళు కూడా మహేష్ అండ్ శాండ్రా గారిని పిలిచారు. శాండ్రా గారిని వీక్లీగా కూర్చోబెట్టారు అనమాట. కాదు వీళ్ళు చెప్పిన పాయింట్ నాకు ఏదో అనిపించింది. ఆమిర్ గారు పూల్ యాక్టివిటీలో నేను ఫస్ట్ వెళ్ళాను, సో రెండు సార్లు వెళ్ళాను, 2 కాయిన్స్ తెచ్చాను. మీరు మీ టర్నింగ్ వచ్చేప్పటికి మీరు అసలు ముందుకు వెళ్ళలేపారు, అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటున్నారు. మీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీకు రూల్స్లో రిలాక్సేషన్ ఇప్పించారు. ఎవరు ఇచ్చారంటే శ్రీముఖ్ గారు ఇచ్చారు. సో పార్ట్నర్ ఎప్పుడైనా 2 సార్లు వెళ్ళొచ్చాకే స్వాప్ అవ్వాలి, కానీ మీరు అసలు వెళ్ళలేకపోతున్నారని చెప్పి మీకోసం రూల్స్ మార్చారు. దాని తర్వాత మహేష్ వెళ్ళాడు. సో దానికి మహేష్ గారు ఇలాగ పాయింట్ ఇంకా కంప్లీట్ చేయలేదు. సో పాయింట్ కంప్లీట్ చేసినా కూడా నాకు అంత అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఆవిడ వీక్గా ఉండటం వల్ల వీళ్ళు రూల్ మార్చారు అన్నది నాకు అసలు అంటే మనం బాగా తిక్కుంటే మీనింగ్ అర్థమైద్ది, కానీ క్లియర్ కట్గా ప్రజెంట్ చేయలేకపోయారేమో అనిపించింది. మహేష్ గారు హోస్ట్ ఇచ్చిందండి, అది మేము తీసుకున్నది కాదు, మీరు హోస్ట్ అడగండి అన్నారు. అమీర్ గారు శాండ్రా గారిలో అది వీక్నెస్ అని భావిస్తున్నాం అన్నారు.
ఇక్కడ మహేష్ దగ్గర లాజిక్ ఉంది ఏంటంటే ఆవిడ అలా కొట్టుకున్నా కూడా మాకు పర్లేదు, ఎందుకంటే మీ పాయింట్స్ తీసుకురాకపోయినా సరే బ్యాలెన్స్ చేసుకుంటాం. సో మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఫౌల్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ చేస్తాం, అప్పుడు ఎక్కువ నెగిటివ్కి వెళ్ళకుండా ఉంటే, ఎందుకంటే మిగతా అందరూ నెగిటివ్ వెళ్ళినాయి కాబట్టి మన నెగిటివ్కి వెళ్ళకుండా ఉంటే మేము స్కోర్ చేసుకోగలం అన్నది ఈ స్ట్రాటజీ కూడా ఉంది, అది కూడా నేను చెప్తాడు. సో మేమైతే యాక్సెప్ట్ చేయమంటారు, ఇది ఫ్యాక్ట్, మీరు యాక్సెప్ట్ చేయాల్సిందని వీళ్ళు అంటారు. శాండ్రా గారేమో ఇది నా చాయిస్ కాదు, నేనేం ఇవ్వలేదు, నేనేం మార్చుకోమని అడగలేదు, మార్చుకుంటానని చెప్పలేదు. అంటే మహేష్ గారు హోస్ట్ గారికి రెస్పెక్ట్ ఇచ్చే మేము స్వాప్ అయ్యాం, అప్పటికి ఇది మా స్ట్రాటజీ అని కూడా ఆయన చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత జస్ట్ ఎంజాయ్ ద గేమ్ అని చెప్పి మేము అనుకున్నాము. సో నేను స్వాప్ చేయనని చెప్పాను. అప్పటికి ఆవిడ 3 సార్లు 4 సార్లు చెప్పిన తర్వాత శాండ్రా గారు కూడా హోస్ట్ పదే చెప్తున్నారు బాగోదని, శాండ్రా గారు హోస్ట్కి రెస్పెక్ట్ ఇద్దాం అని చెప్పిన తర్వాత అప్పుడు మేము మారాము. అనగా శాండ్రా గారు మా కోసం అయితే రిలాక్స్ చేసి మమ్మల్ని గెలిపించడానికి చేశారనుకుంటున్నారు, ఏంటి చేయలేదు, మా కోసం అయితే కనుక స్విమ్మింగ్ పూల్ ఎందుకు గేమ్లు పెడతారు, అది ఇంకోలా వెళ్ళిపోయింది. అంటే వీళ్ళకైతే ఫేవరెటిజం చేస్తారంటే వెళ్ళిపోయింది అనమాట. సో మహేష్ గారు సరిగ్గా పాయింట్ ప్రజెంట్ చేయలేకపోయి అనిపించింది. నేను కూర్చొని డీప్గా ఆలోచిస్తే నాకేం అర్థమైంది ఏంటంటే, మీరు వీక్గా ఉండటం వల్ల గేమ్ రూల్స్ కూడా మార్చాల్సి వస్తుంది అన్న విధంగా ఆయన చెప్పాలంటున్నారు. బట్ స్టిల్ ఇక్కడ కప్పుల్లో వీక్ లీగ్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి నాకు అంత కనెక్ట్ అవ్వాలా. ఆయన పాయింట్ అర్థమైంది కానీ ఇక్కడ సిచ్యువేషన్ కనెక్ట్ అవ్వలేదు నాకు అనిపించింది. మీ ఒపీనియన్ కొంచెం మీకు ఇంకొంచెం డెప్త్గా అర్థమైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో అభి గారు ఇక్కడ ఏంటి ప్రక్రియ అని చెప్తున్నారు, ఇద్దరిలో ఎవరు తగ్గుతున్నారు, ఎవరు పర్ఫార్మెన్స్ ఇది ఉంది దాని గురించి మాట్లాడుకున్నాం. అంటే మహేష్ గారు ఎక్కువ బ్యాలెన్స్ తనే చేసిందండి, ఇంకా స్వాప్ అయిన తర్వాత ఎక్కువసేపు తనే బ్యాలెన్స్ చేసిందని చెప్పారన్నమాట. ఆ రోజు ఏం చెప్పారు మహేష్ గారు 6 మిస్టేక్లు చేశారు, 7 మిస్టేక్లు చేశారు సిద్ధి చెప్పాడు, ఎక్కువ మిస్టేక్లు శాండ్రా గారు చేశారని కూడా చెప్పారు. మీరు వేరే గేమ్ అని మాట్లాడుతుంటే అభి గారేమో వద్దనేసారన్నమాట, వద్దు వేరే దానికి వెళ్ళొద్దు అసలు ఇదే, ఎందుకంటే ఆ గేమ్లో వాళ్ళు కూడా ఓడిపోయారు. మీకు అర్థమైందా ఎంత తెలివైన చూడండి. ఏ గేమ్ థర్డ్ గేమ్ గురించి మాట్లాడాలి అనుకుంటే మీరు అక్కడ గివప్ ఇచ్చారంటే వీళ్ళు కూడా థర్డ్కి అట్లా. వేరే స్విమ్మింగ్ పూల్ టాస్క్లోనే ఎందుకు దిగి దాని గురించి ఎందుకు ఆవిడ స్ట్రెస్ చేశారంటే అందులో వాళ్ళు ఎక్కువ స్కోర్ చేశారు, వాళ్ళు గెలిచింది. సో వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని తెలివితేటలు బాగున్నాయి, అది ఐడియా అంతా అదంతా బాగానే ఉంది. మీరు దాని గురించి వస్తూ మాట్లాడుకుంటే అంటే ఇక్కడ గట్టిగా అరిచారు అనమాట. ఎందుకు అరుస్తున్నారు మీరు, అరవద్దు అని చెప్పారు. మహేష్ గారు కూడా అరవద్దు అని చెప్పారు. ఎందుకు శాండ్రా గారు హైపర్ అయిపోయి అరుస్తున్నారు, వాళ్ళు నెమ్మదిగా మాట్లాడతారు, మనం నెమ్మదిగా మాట్లాడాలి, ఆవిడ హైపర్ అయిపోయారు. మా పాయింట్ మేము చెప్పామంటే మేము యాక్సెప్ట్ చేయమన్నారు, ఇది వ్యాలిడ్ పాయింట్స్ అని వీళ్ళు అనుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత అంజలి పవన్ గారు, మహేష్ అండ్ శాండ్రా గారు, వీళ్ళు కూడా మహేష్ అండ్ శాండ్రా గారు పేరు చెప్పారు. ఇక్కడ మహేష్ నాకు సీజన్ 7లో అమర్దీప్ గుర్తొచ్చాడు, పెద్ద మొనలాగా చెప్పాడయ్యా, దడాలని అదంతా అయిపోయింది. లాస్ట్లో డన్ అని నెమ్మదిగా అన్నప్పుడు నాకు భలే వచ్చింది, చెప్తా చూడండి. శాండ్రా గారు వీక్ లింక్ అని అంజలి గారు చెప్పారనమాట. అంటే నేను వీక్ 1 అని కాదు కంపేర్ చేసుకొని చెప్తున్నాను, ఫోబియాలు అయితే అందరికీ ఉన్నాయి, అక్కడ అది చూపించకుండా ఉంటేనే అది మహేష్కి మీరు అలా చూపించుకుని ఉంటే మహేష్కి ఇంకా సపోర్ట్ అయ్యి ఉంటే ఇంకా బెటర్గా ఆడతారు. మీరు థ్రెడ్లో అవకాశం మాకు రాలేదు, మీకు వచ్చింది, బట్ నెక్స్ట్కి మీరు వెళ్ళారు కొంచెం క్విక్గా ఉండుంటే, మీరు వేసారు కాబట్టి మీరు క్విక్గా ఉండుంటే బాగుండేది. మీ ఇద్దరిలో ఆ బ్యాలెన్స్ శాండ్రా గారిలో ఇక్కడ తక్కువగా అనిపిస్తుంది, అందుకోసం అది ల్యాక్ అవుతుంది, అందుకోసమే అని చెప్పారు. యాక్సెప్టబుల్ పాయింటే, ఇందులో ఇంకేం డిపెండ్ చేయడానికి ఏం పెద్దలేదు. కానీ మహేష్ గారు నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడకని చెప్పావు ఆపేసరికి ప్రిపేర్ అయ్యారు, ఆయన ఏదో ప్రిపేర్ అయ్యారు, నాకు అర్థమైంది. నాకు కొంచెం గౌతమ్ కొంచెం అమర్దీప్ వీళ్ళందరూ గుర్తొస్తారు అన్నమాట, కొంచెం ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అంతా మా భయాల్ని మేము స్టార్టింగ్లోనే ఫేస్ చేసాం, ధైర్యంగా ఎదుర్కొన్నాం, ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్, ఇది స్పీడ్గా అనమాట, ఇంత గట్టిగా. ట్రూ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద ఉమెన్, ఎస్ ప్యానిక్ అయ్యింది, ఒప్పుకుంది, భయంతోనే ధైర్యంగా పోరాడింది. ఇంకా కలుస్తారు, భయంతోనే ధైర్యంగా పోరాడింది 1-2 సార్లు. దాని తర్వాత ఫైనల్గా ధైర్యంగా పోరాడింది, అది ఇంపార్టెంట్ అని చెప్పి గెలిచి చేసి చూపించింది. అది పక్కన వాళ్ళు లేట్ అయ్యా గెలిచామా అన్నది వేరే పాయింట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. భయంగా ఉంది అంది కానీ ధైర్యంగా చేసి చూపించింది, చేద్దాం కూడా ధైర్యంగా ఉండాలి, డామ్ డిస్కర్ ఇంకా చెప్పారనమాట. ఆ ధైర్యం నా వైపుకు ఉంది, పెండులం వాడి చూపించాం, మేమే రియల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. భయాలున్నా ఫోబియాలున్నా ధైర్యంగా ఆడండి, మీ లిమిట్స్ దాటి పుష్ చేయండి, గెలుపు ఓటములు సెకండరీ కానీ ఫోబియాని ఎదుర్కోండి అని ప్రతి అమ్మాయికి ఎదుర్కొని గెలిచి చూపించేలాగా చాటి చెప్పింది అని చెప్పి అలా చెప్పిన తర్వాత అయినా దట్స్ ఆల్ నాకు అక్కడ అంతా చెప్పేసి స్పీడ్గా లాస్ట్లో దట్స్ ఆల్ అలాగే నాకు భలే వచ్చింది. అందరూ ఎందుకు నిజంగానండి ఎందుకు ఇంత ఎంత పెద్ద మూలలాగా చెప్పారంటే, అంత పెద్ద మూలలాగా చెప్తానే గట్టిగా. నేను ఇంకోలా చెప్తా అనుకున్నా కానీ మళ్ళీ కొందరు మనోభావాలు హట్ అవుతాయని చెప్పి చెప్పలేదు. కానీ నెక్స్ట్ అంజలి గారు, మహేష్ గారు అయిపోయింది, దట్స్ ఆల్ అయిపోయింది, వెళ్ళిపోదాం అలాగే. అంజలి గారు, మహేష్ గారు ఒక్క నిమిషం ఉండండి, ఇంకా ఉంది. నేను ఏమంటున్నానంటే మీరు ఎదుర్కొన్నారు సరేనా, మీరు ఒప్పుకున్నారు, నాకు ఫోబియాస్ ఉన్నాయి సరేనా, అప్పుడు టెన్షన్ పడి నా వల్ల అవ్వదు, నేను ప్యానిక్ అయితే అలా కుదరదు కదా, అలా అనకూడదు కదా అని శాండ్రా గారు, నేను టెన్షన్ పడినా అక్కడ ఎందుకు పడ్డాను, తాళ్ళు అయిపోయినాయి అందుకోసం టెన్షన్ పడ్డానంటే అంజలి గారు అంటే అరవకండి అన్నారు. ఆడు కొంచెం హై వాల్యూలో పడుతున్నారు, అరవకండి అనగానే మహేష్ గారు సరే థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ పాయింట్ అదే కదా మాకు అర్థమైంది అనగానే శాండ్రా గారు మీ పాయింట్ మీరు పెట్టారు కదంటే పవన్ గారు
అదేంటి మీరు చెప్పింది మేము చెప్పింది మీరు అనరా అంటే మీరు పెద్ద మోనలో చెప్పారు, మేము చెప్పద్దా? పవన్ అన్న మాట్లాడి చాలా గట్టిగా మాట్లాడాడు, బలంగా మాట్లాడాడు. నేను మాట్లాడతాను కదా వినండి, మీరు నచ్చినట్టు మాట్లాడేస్తే అయిపోతే అయిపోతుందా, నేను మాట్లాడతాను చెప్పాను అంటే సార్ మహేష్ గారు చెప్పండి. కానీ అంజలి గారేమో మీరు గెలిస్తే పాయింట్ 100% ఇది మీరు గెలిచారు, మీరు 100% ఇచ్చారు మహేష్ గారు చెప్తున్నట్టున్నారు. మహేష్ గారేమో మీరు గెలిచారు తిరిగి మీరు 100% ఇచ్చారనగానే మహేష్ గారు ఇచ్చారంటున్నారు, మళ్ళీ ఇవ్వలేదంటున్నారు, బ్యాక్ అంటున్నారు. ఏం తీసుకోవాలండి ఇందులో అనగానే పవన్ గారు ఇద్దరు కప్పుల్లో ఎవరు వీక్ అంటున్నారండి. ఇక్కడ గెలిచారా ఓడారా అన్నది కాదు, గెలిచినా ఓడినా అందులో ఒకళ్ళు ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాం అన్నది పవన్ అన్న బాధ. శాండ్రా గారు ప్రతి కప్పుల్లో ఒకళ్ళు వీక్ ఉన్నారా అంటే అంజలి గారు అవునండి వీక్ లేదని చెప్పి ఎవరు అంటలేదు. గేమ్కి వెళ్ళేటప్పుడు మీరు అయ్యే ప్యానిక్ వల్ల గేమ్లో మీరు బ్యాక్ అయిపోతున్నారు, సింపుల్ పాయింట్. వీక్ లేదని చెప్పి ఎవరు అంటారని చెప్పారు. పవన్ గారు ఏమో గివప్ ఇస్తున్నారు 100% ఇస్తున్నారా, గెలిపోవటంలు ఇవన్నీ చేతిలో లేవు, ఒకళ్ళు వీక్ ఉన్నారు ఆ వీక్ కోసమే చెప్తున్నామని చెప్పారు. అంజలి గారు ఏమో 10లో 8 గేముల్లో మీరు టెన్షన్ పెడితే అది మీ ఇద్దరికి టైం వేస్ట్ అంటున్నాను నేను అనగానే పవన్ గారు ఏమో గెలవచ్చు ఓడొచ్చు వీక్ అని మాత్రమే చెప్తున్నాం అన్నారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయదు అన్నారు, ఇంకా అంత వెళ్ళిపోయారు. ఇది రిపీటెడ్ పాయింట్స్, వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు అన్ని కలిపి అయ్యే వస్తున్నాయి, వీళ్ళు బలంగా వాదించుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ జాన్ బాన్ వచ్చారు. జాన్ బాన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎవరి పేరు చెప్తారో అని అనుకున్నా. వీళ్ళు కూడా శాండ్రా మహేష్ అని చెప్తారు కన్నా, కానీ అంజలి యొక్క పవన్ అన్న పేరు చెప్పారు. పవన్ అన్న కూర్చోబెట్టారు. పవన్ అన్న ఎందుకు వీక్ అనుకుంటున్నానంటే అంజలి యొక్క ఆడి ప్రూవ్ చేస్తున్నారు ఎక్కడ చోట. సూడోకు గెలిచారు. నాకు పవన్ చెప్పిన తర్వాత భాను చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. అంజలి గారు కూడా నిన్న నువ్వేం గెలిచావు ఒకటైనా చెప్పించు ఎవరు చేస్తానని నీతి గారు అడిగినప్పుడు సూడోకు గెలిచింది నేనే, వాసుద్ది నోడిచ్చా, ప్రియాంక నోడిచ్చా. మన అమ్మాయిలు మీ ముగ్గురు ఆడినప్పుడు నేను గెలిచి చూపించా. ఈవెన్ మనం ముగ్గురు ఆడినప్పుడు అమ్మాయిలు ఇక్కడ ఈ పెయింటింగ్ ఇచ్చేసి సింబల్ కనిపెట్టేసి దాంట్లో కూడా తను ఆసియా నీతి గారు సంజయ్ ఆడారు. అందులో కూడా నీతి గారి కన్నా ముందే ఆవిడ ఫినిష్ చేశారు. అది కూడా చెప్పుకోవచ్చు ఆవిడ, కానీ ఆవిడకి ఆ టైంలో ఎలగల, ఆవిడ కంప్లీట్ డౌన్ అయిపోయారు. ఈ సూడోకు చెప్పుకోవచ్చు ప్రియాంక నోడిచ్చా, వాసంతి నోడిచ్చా, 1-on-1 ఫేస్ టు ఫేస్ ఆడిన దాంట్లో సంజయ్ కూడా 4 నోడిచ్చాను ఒకేసారి అని చెప్పి చెప్పచ్చు కదా. అక్కడ ఆవిడ గెలిచారు అనుకుంటుంది. అది సూడోకు గెలిచారు. అక్క ఎఫర్ట్స్ కానీ ఏదైనా సరే కనిపిస్తున్నాయి, కానీ అలాగా మీరు కనిపించారు. కుకింగ్లో కూడా గెలిచారు, కానీ మీరు కనిపించట్లేదు. పవన్ అన్న 7 వారాలు ఇది గెలిచి చూపించా అన్నది మాత్రం కనిపించట్లేదు. అంజలి అక్కనే ట్రై చేస్తుంది, పవన్ అన్నది డ్రాప్ అవుతా ఉంది. ఏదో ఒకటి మీరు కొంచెం స్టాండ్ అయితే కప్పులుగా మీరు ఛాలెంజెస్ పరంగానే చెప్తున్నారు. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మీ ఇద్దరు కలిసి ఒక బెటర్ పొజిషన్లో నుంచుంటారు అని చెప్పాడు. తప్పేనా చెప్పాడంటే కరెక్ట్గానే చెప్పాడు అనిపించింది. అంటే ఇప్పుడు అంజలి పవన్ గారు కొద్దిగా ఏంటంటే ఛాలెంజెస్ ప్రకారమే వీక్ లింక్ అని మాట్లాడతారు కాబట్టి ఛాలెంజెస్లో ఓడిపోయిన వాళ్ళు, ఛాలెంజెస్లో సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళు, ఛాలెంజెస్లో మధ్యలో ఆగిపోయిన వాళ్ళు వాళ్ళ గురించే మాట్లాడతారు. అది మహేష్ అండ్ శాండ్రా గారు, నెక్స్ట్ అంజలి అండ్ పవన్ గారు, వీళ్ళే దొరుకుతారు మ్యాక్స్ టు మ్యాక్స్. పవన్ గారు అంటే స్టార్స్ కోసం చెప్పారన్నమాట. అదే తాడు పట్టుకొని పైకి వెళ్ళి స్టార్స్ తెచ్చారు చూసారా, తర్వాత ప్రొటెక్ట్ చేసుకున్నారు, శివకి ఇంజరీ అయింది, ఆ టాస్క్ కోసం చెప్పారు. స్టార్స్ నేను తెచ్చాను, సో ఎంతమంది వచ్చారు నా మీదకి, బట్ ఒక 50 మాత్రమే ఎవరు లాక్కెళ్ళారు, మిగతా అంతా నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను, అది నేను ఆడింది కాదా అని చెప్పారు. అలాగే కుకింగ్ అంజలి గారు గెలిచారు అంటే మరి అక్కడ నేను పాట్ పట్టుకొని ఉంచున్నా, ఆవిడ అంత ఫ్రీగా కుకింగ్ చేసుకున్నారంటే నేను పాట్ పట్టుకొని ఉంచున్నాను కదా అని చెప్పి. ఈ కుకింగ్ కోసం ఎంత డిస్కషన్ జరిగిందో, మా కుకింగ్ ఎందుకు చెడిపోయిందంటే మేము వెళ్ళాం కాబట్టి అని బాను అంటాడు. కానీ పవన్ గారు చెప్తున్న లాజిక్ కరెక్టే, మీరు ఎందుకు వెళ్ళారు, మీరు పాట్ పడేశారు కాబట్టి మీరు వెళ్ళారు, కానీ నేను పాట్ పడేయకుండా పట్టుకున్నా. సో ఇక్కడ ఇద్దరం పెట్టినట్టే. అంజలి గారు కూడా దాన్ని కవర్ చేస్తారనమాట దాని తర్వాత. కాకపోతే ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో జాను గారిది ఒక మాట అంటారు, నాకు అది నచ్చలా, ఆనెస్ట్ చెప్తాను చూడండి. అదేంటంటే జాను ఏమంటారంటే పవన్ ఏమో అది మీ స్ట్రెంత్, మన స్ట్రెంత్, అది నా స్ట్రెంత్ పాట్ పట్టుకోవాలి, నేను పట్టుకున్నాను. సో నేను కనుక వెళ్తే ఆ వంట చెడిపోయేది, నేను వెళ్ళలేదు. సో ముందు వదిలేస్తుంటే కనుక నేను వెళ్ళేవాడిని, నేను వెళ్ళింటే వంట చెడిపోయేది, అప్పుడు తను ఓడిపోయేది, నేను ఓడిపోయావని నేను చెప్తుంటే జాను గారు ఏమంటారంటే ఇక్కడ అంటే మీరు పాట్ పట్టుకోవడం వల్ల గెలిచారా, అక్క వంట చేయటం వల్ల కాదా అన్నారు. ఈ మాటలు కొద్దిగా కన్నింగ్ అనిపిస్తాయి. అంటే ఏం చెప్దామని, ఏం ప్రూవ్ చేద్దాం, అర్థం మధ్యలో గొడవలు పెడదామని అన్నట్టు అనిపించింది. వెంటనే పవనాన్ని పట్టుకున్నాడు. పవనాడు తెలివైనడే, ఎవరు కొంతమంది అలా ఏం లేదు, ఆయనకి ఉంది వెంటనే ఇన్స్టింక్ట్గా కొన్ని వెలుగుతూ ఉంటాయి. వెంటనే పవనన్న మా ఇద్దరి మధ్యలో పెట్టద్దు జాను, మా ఇద్దరి మధ్యలో పెట్టద్దు, అనవసరంగా ఏం మాట్లాడుతున్నావు, అక్క వంట బాగా చేయలేదా, ఏం చెప్పాలనుకుంటున్నా, ఏం చేయాలనుకుంటున్నా అన్నారు. అంతే కదా, ఇద్దరి మధ్యలో పెట్టినట్టే. అది జాను గారు తెలిసి చేస్తాను అనట్లేదు, తెలుసో తెలియకో వేసారు, అది అవసరం లేదు, ఇలాంటివి చూసుకోవాలి. జాను గారు ఏమో అక్క 70 ఉంది, మీది 13 ఉందంటే బానేమో అన్న 7 వీక్స్లో సోలోగా మీరు గెలిచిన ఒక్కటైనా చూపించండి అనగానే అంజలి గారు ఏమో వంటదైతే పవనే గెలిపించాడు అని చెప్పి అంజలి గారు ఇట్లా వీక్ లింక్, మా ఆయన వీక్ లింక్, ఇక్కడ పేర్స్ అందరూ కూడా మ్యాక్సిమం వీక్ లింక్ అని చెప్పి మా ఆయన వీక్ లింక్ అన్నా నన్నే వాళ్ళది సైలెంట్గా నుంచోకుండా బాగా డిఫెండ్ చేసుకున్నారు వాళ్ళు కూడా. భాను గారు 7 వీక్ స్టాండ్ అవుట్ అని చూపించండి. పవన్ గారు అంటే విన్ అయితేనే స్టాండ్ అవుట్ అయినట్టు అంటే భాను అవును అంతే అయ్యి అన్నాడు అన్నమాట.
ఇక్కడ భాను స్టేట్మెంట్ రైట్ అయినా ఇక్కడ విన్ అయితేనే స్టాండ్అవుట్ అయినట్టు అంటే ఈ పర్టికులర్ ఇలాంటి దాంట్లో విన్ అయితేనే, ఎందుకంటే ఇక్కడ విన్ అయితేనే బాండ్ క్రెడిట్స్ వస్తున్నాయి, విన్ అయితేనే బాటమ్ 3లో ఉండకుండా ఉంటాం, ఒకవేళ బాటమ్ 3లో విన్ అయితేనే హౌస్ లోపల ఉంటాం. ఇక్కడ ఎఫర్ట్స్ చూసి చేయడానికి ఆడియన్స్ ఓటింగ్ అన్నది లేదు, వీళ్ళ ఎలిమినేషన్కి ఫైనల్ కప్పు కాదు, ఎలిమినేషన్కి ఆడియన్స్ ఓటింగ్ అన్నది లేదు. సో విన్నింగే ఇక్కడ క్రైటీరియా, చేసేది ఏం లేదు. అదే మా కప్పులో యంగ్స్టర్స్తో మీ పోటీ పడలేము కదా అంటే పడలేరు. బట్ ఈ ఫార్మాట్ అది ఫస్ట్ సీజన్ అంటే ఈ రెండో సీజన్ వద్దా నాకు తెలియదు, కానీ ఈ సీజన్ ఇంతే, ఇంకా ఈ ఫార్మాట్ అది ఏం చేయలేం. సో భాను చెప్పింది ఇంకా అంటే రాసి పెట్టుకోండి. సో విన్ అయితేనే స్టాండ్అవుట్ అయినట్టంట, విన్ కాకపోతే కానట్టంట, భాను డిక్లేర్ చేశాడు అది ఇది అన్నారు. బట్ వీకెండ్ వచ్చాక జడ్జెస్ ఏం చెప్తారు ఏంటన్నా చూడాలి. నెక్స్ట్ అంజలి గారు పవన్ లాస్ట్లో ఆడిన ఆట ఏదైతే ఉందో అందరికన్నా ఎక్కువ స్టార్స్ తీసుకొచ్చేది ఏదైతుందో, పవన్ వెళ్ళకపోయినా మీ అందరూ వచ్చినా కూడా అందరినీ ఆదాపు 10 నిమిషాల పాటు డిపెండ్ చేశాడు. ప్రతి ఒక్కరు చెప్పారు మ్యాన్షన్లో, అన్న ఏమన్నా డిపెండ్ చేసావా అని చెప్పి. మీకు అలా కనిపించింది, ఓకే పవన్ ఎఫర్ట్స్ పెట్టలేదని చెప్పకండి, ఎంటైర్ మ్యాన్షన్ చెప్పింది ఎఫర్ట్స్ పెట్టాడు అని చెప్పి నొక్కి మరీ చెప్పారన్నమాట. ఎఫర్ట్స్ పెట్టాడు అని చెప్పి. భాను గారేమో ఇద్దరిలో పవన్ అన్న బెటర్గా ఇస్తే ఇంకా ఎక్కడో ఉంటారనుకుంటున్నాం, పవన్ అన్న వీక్ అన్నది మా పాయింట్ అని చెప్పారన్నమాట. పవన్ ఏమో అడ్వైస్ పరంగా ఓకే, పవన్ గారు అడ్వైస్ పరంగా ఓకే, బట్ పాయింట్స్ అయితే నాట్ ఓకే అని చెప్పారు. ఇది అడ్వైజే అంటే స్పెక్కి పెట్టారు కాబట్టి ఇంక చెప్పాలి, యాక్సెప్ట్ చేస్తారు, పవన్ అన్న చేస్తారు, శాండ్రా గారైనా చెయ్యాలి అంతే. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా వచ్చారు. మహేష్ అండ్ శాండ్రా గారు వస్తే అంజలి గారు పవన్ గారి పెడతారేమో అనుకున్నా, పెట్ల. సిద్ధ్ అండ్ సోనియాది పెట్టారు, ఇంట్రెస్టింగ్ అనిపించుకున్నా. సోనియా వీక్ లింక్ అని చెప్పి పెట్టారు, కానీ ఇక్కడ సోనియా దానికన్నా ముందు సోనియాని ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. సోనియా గారు వచ్చి రాగానే సోనియా కూర్చోమనగానే వెంటనే కాలు మీద కాలేసుకొని నీలాంబరిలో రమ్యకృష్ణ లాగా ఎవరు తిరిగారు. నీలాంబరిలో రమ్యకృష్ణ గారిని ఆ పర్ఫార్మెన్స్ని అందరూ మెచ్చుకుంటారు, కానీ ఆ యాటిట్యూడ్ని ఎవరు మెచ్చుకోరు. ఎండ్ ఆఫ్ ద డే షీఈ్ ఎ విలన్. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు చేస్తుంది పర్ఫార్మెన్స్ కాదు, రియాలిటీ షో ఇది. అలాంటివి నచ్చవు. నాకైతే ఓవర్గా అనిపించింది. ఎందుకు అక్కడ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు, వాళ్ళకి అక్కడ ట్రావెల్ చేసి నవ్వుకుంటారు, కానీ స్క్రీన్ మీద చూడటానికి బాగోదు, ఓవర్గా ఉంటుంది. నిన్న ఈ మాట అన్నారు, అమ్మా మన గేమ్ ఎలా ఆడాలంటే మనం వెళ్ళి మనం చూసుకుని మనకు సిరాకు కనిపించకూడదని. ఇలాంటి చూస్తే అనిపిస్తాయి, మీకేమో కానీ ఆడియన్స్ కనిపిస్తాయి. సరే ఇంకా ఉంది, అసలు ఇది అయిపోలే ఇంకా. సో మహేష్ గారు అంటే ఫస్ట్ నుంచి చూసుకున్నా ఈ 2 వారాలు ఫర్దర్గా వస్తున్నా అని చెప్పి ఆయన దీర్ఘాలు తీస్తున్నారు. భద్రా సినిమాలో తాతగారు ముగ్గులేస్తున్నట్టు ఏదో అంటే ఏదో చేస్తున్నాడు. సో నాకు అర్థం కాలేదండి, క్లారిటీ లేదంటే మహేష్ గారు నాకే అర్థం కావట్లేదు. ఎట్లా చెప్తారా నాకే అర్థం కావట్లేదని, పరువు పోతుంది మంది అంటే చెప్పచ్చా, నాకు అర్థం కాదని. మా దానికి వాళ్ళు పిలిచే ముందు ఇద్దరు డిస్కస్ చేసుకొని పాయింట్ కరెక్ట్గా వచ్చిన తర్వాత రావచ్చు కదా, ఎంత టైం ఉంది ఇప్పుడు. ఎక్కడి నుంచో కూడా అంతేం లేదు, వీళ్ళు డిస్కస్ చేసుకుని కదా పిలుస్తున్నారు. పాయింట్ సరిగ్గా ప్రిపేర్ చేసుకొని పిల్లలు కదా, పరువు పోతుంది కదా. లేదంటే సోనియా గారు వాళ్ళకి అర్థం కావట్లేదంటే ప్రేమ గురువు గారు, సో వెళ్ళిపోవచ్చా అని అన్నారు. సో మహేష్ గారు చెప్పనివ్వండి అంటే క్లారిటీగా చెప్పండి, క్లారిటీగానే చెప్తాను అని చెప్పి. పాయింట్ ఏదైనా మీరు ఏదైనా పాయింట్ అనుకోండి, కానీ ఇద్దరిలో చూసుకుంటే ఫిజికల్గా అయినా కాన్సన్ట్రేషన్ అయినా సోనియా వీక్ అనేది మా ఉద్దేశం. ఫర్దర్గా టాస్క్లు కానీ ఏవి కానీ చాలా హార్డ్గా ఉంటాయి. ఫిజికల్ ఛాలెంజెస్లో ఎంతో ఎఫర్ట్స్ పెట్టాలి, సోనియా గారు అంతేం పెట్టట్లేదని చెప్పారనమాట. సో చాలా తక్కువ ఉన్నాయి. ఆవిడ కంపారిటివ్లీ ఇద్దరిలో వీక్గా అనిపిస్తున్నారు. మాతో ఆడిన ఛాలెంజెస్లో కూడా సరిగ్గా పెట్టలేకపోయారు. దాని తర్వాత పజిల్ గేమ్ ఏదైతే ఆడారో అక్కడ కూడా సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు. చేసిద్దే కనుక ఈజీగా పెట్టించేవాళ్ళనేది మా ఉద్దేశం. అక్కడ కూడా కొద్దిగా రిలాక్స్డ్గా పెట్టుంటే బాగుండేది. కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తే టాప్లో అది ఆ పజిల్ అన్ని పెట్టేస్తుంటే టాప్ 5లో ఉండేవాళ్ళు. ముఖ్యంగా సోనియా గారు ఫిజికల్గా స్ట్రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం, నమ్ముతున్నాం, ఇవన్నీ చెప్పారనమాట. సో ఫిజికల్గా వీక్, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోతున్నారు. ఆ 2 పాయింట్లు ఇద్దరు పోల్చుకుంటే ఆవిడ వీక్ అన్నది ఈయన పాయింట్. నెక్స్ట్ సోనియా గారు, నేను ఆడిన దాంట్లో ఫిజికల్ గేమ్ ఏముంది, వాళ్ళు ఏమో పని తాడు పట్టుకున్నట్టు ఇటు పోగాల. అదంటే మహేష్ గారు సెకండ్ వీక్లో జాను భాను గారితో ఏదైతే ఆడారో బాల్ విసిరేది అనగానే స్ట్రెంత్, ఫిజికల్ కాదు స్ట్రెంత్. మీకు గుర్తుందా 500 పాయింట్స్ 100 పాయింట్స్ అని చెప్పి 2 బోర్డులు పెట్టారు. జాను భాను ఈ టైపు, సిద్ధ్ అండ్ సోనియా టైపు బాల్ పట్టుకొని ఇసరాలి స్పీడ్గా, ఆ కన్నంలోంచి అది వెళ్తే అన్ని పాయింట్లు వీళ్ళకి వస్తాయి. ఆ టాస్క్ అనమాట. బాల్ గేమ్ అంటే నాకు పసేపు అర్థం కాల, వీళ్ళేం బాల్ గేమ్ ఆడేసారా ఇదని చెప్పి. దానికి ఆ హోల్ పెట్టి బాల్స్ వెళ్ళినాయి కదా, దానికోసం స్ట్రెంత్ అనేది రైట్ వర్డ్. సో మీరు అక్కడ ఇస్తుంటే కనుక చాలా ఇదిగా అనిపించింది. ఫోర్స్ మీద అసలు
అనిపించలే అసలు మీరు ఫోర్స్గానే వేయలేకపోయారు అని అనిపించింది. డే బై డే ఇంకా ఛాలెంజెస్ హార్డ్ అవుతున్నాయి కాబట్టి మీరు అట్లా ఆడతారు, సో మీరు వీక్ అనేది మా ఉద్దేశం అనగానే శాండ్రా గారేమో పజిల్ అయితే డైరెక్ట్గా ఉంది, సో మీరు అది బ్లైండ్ ఫోల్డ్లో కూడా లేదు. ఇంతకుముందు వీళ్ళు ముగ్గురు కలిపి ఆడారు కదా, అందులో బ్లైండ్ ఫోల్డ్ ఉంది, గివప్ ఇచ్చేసారు ఎంటైర్లీ. అప్పుడు మహేష్ వీళ్ళు ఫస్ట్ పంపిస్తాడు, పజిల్ ఏంటో తెలియదు, మ్యాట్ ఫర్ ఇచ్చేదారు పజిల్, సిద్ధు సరిగ్గా గైడ్ చేయలేకపోతాడు, ఆవిడ కళ్ళ గంతలు ఉంటాయి గుర్తొచ్చింది అనుకున్నా. సో అలా బ్లైండ్ ఫోల్డ్ లేదు కదా, చూసి వెంటనే పెట్టేచ్చు, అది కూడా మీరు పెట్టలేకపోయారు. మాకు ఎక్కడ వీక్ అనిపించింది, చాలా టైం తీసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. సో ఈ పరంగానే 2 ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎగ్జాంపుల్స్ కరెక్ట్గానే ఉన్నాయి. స్ట్రెంత్ పరంగా వీక్గా కనిపించారు, ఇక్కడ వీక్గా కనిపించారు. బట్ వీళ్ళ మధ్యలో గోల్డెన్ కప్ అయ్యారు, బట్ అవేమి స్ట్రెంత్ టాస్క్లు కదా, ఎన్ని తూతుమ్మరే టాస్క్లు అని అడిగితే ఎవరినో గెలిపించడానికి పెట్టిన టాస్క్లు అనిపించింది. అందులో కూడా సోనియా గారు చాలా ఫౌల్స్ చేశారు ఆ పేరెంటింగ్ దాంట్లో, మనం మాట్లాడుకున్నాం అది ఎన్ని ఫౌల్స్ చేశారు కానీ పట్టించుకోవాలి. సో అది నాకు అంత ఇదేమి ఉండదు. సిద్ధు నాది ఒకటే పాయింట్, సెకండ్ వీక్స్లో మీరు చూడలేదన్నారు, మీరు లేరు కాబట్టి మీరు చూడలేదన్నారు. కానీ మీరు పాయింట్స్ అన్ని మాట్లాడక నాకేమర్థమైందంటే మీరు ఉన్నా కూడా మీరు ఏం చూడలేదని నాకు అనిపించింది అనగానే మహేష్ అంటే నో ప్రాబ్లం అన్నాడు, జస్ట్ ప్రూవ్ అస్ రాంగ్ అంతే, నో ప్రాబ్లం అనగానే సోనియా గారు తర్వాత ఛాలెంజ్లో మీరు ఉండాలని కోరుకుంటున్నా. ఇక్కడ నేను మహేష్ గారి ప్లేస్లో ఉంటే ఒకటి వేసేవాడిని, అప్పుడు జనాలు నన్ను యాటిట్యూడ్ అనుకునేవాళ్ళు. నేనుంటా మీరు ఉంటారులే చూసుకోండి, ఎందుకంటే మీరు బాగుంటాము, మీరు ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నారు, మీరు చూసుకోండి, ఎందుకంటే చూడాలి కదా ప్రూవ్ చేయడానికి అని చెప్పి. ఇప్పుడు గురించి మాట్లాడితే ఒక్కో ఛాలెంజ్లో ఒక్కొక్కరు గెలుస్తుంటారు, ఓడిపోతారు. గెలుస్తున్నారు అన్నదే కన్సిడర్ చేస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ఓడిపోయినట్టే. అదే మిగతా వాళ్ళందరూ ఓడిపోయినట్టు కాదు, బాటమ్ 3లో ఉన్న వాళ్ళు అయితే ఓడిపోయినట్టు, ఎందుకంటే బాటమ్ 3కి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఎలిమినేషన్ జరుగుతుంది కాబట్టి. ఇక్కడ మాట్లాడుతుంది ఎఫర్ట్స్, సో దానివల్ల ఎవరైనా వాళ్ళ డిడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయని చెప్పి ఏంటి భారీగా పెరిగిన సిలిండర్ ధర అంట. అబ్బో. నెక్స్ట్ బాల్ గేమ్ గురించి ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అక్కడ స్ట్రెంత్ అంటే ఒప్పుకోను, అక్కడ పొజిషన్ కానీ స్ట్రాటజీస్ కానీ ఏదో సంథింగ్ వర్కౌట్ అవ్వాలి, అంటే స్ట్రెంతే కాదు పొజిషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి. ఒకవేళ స్ట్రెంతే అవ్వలేదు అంటే స్ట్రెంత్ వర్కౌట్ అవ్వలేదు, కొన్ని టాస్కుల్లో ఆ బాల్ ఇచ్చిన దానికి నా స్ట్రెంత్ వర్కౌట్ అవ్వలేదు, ఇంకో టాస్క్లో నా స్ట్రెంత్ వర్కౌట్ అయ్యింది, అప్పుడు సిద్ధు వీకెండ్ కాదు దీని వీకెండ్ కాదు, సో మా ఇద్దరం ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకుంటే ముందుకు వెళ్తున్నాం అని చెప్పుకోవచ్చు. స్ట్రెంతే అక్కడ ఎండ్ ఆఫ్ ద డే. అపోనెంట్స్ చూసుకుంటే ఎవరు ఆడలేరు అలాంటి క్లారిటీ ఏం లేదు, 100% కాన్సన్ట్రేషన్ పెడుతున్నా, మీ కాన్సన్ట్రేషన్ తప్పింది, నా కాన్సన్ట్రేషన్ చూడటంలో మీ కాన్సన్ట్రేషన్ ఫెయిల్ అయ్యారు అన్నట్టు అనమాట. శాండ్రా గారేమో చెప్పగలగా చూసాం కదా అన్నట్టు, ఆ టాస్క్ చూసాం కదా అంటే ఇది చెప్పారన్నమాట. సోనియా గారు గెలవడం కోసం మాట్లాడితే మీరైతే ఎక్కడా గెలవలేదు, మేము ఎప్పుడో గోల్డెన్ కప్లు అయ్యాము, మీరైతే అవ్వలేదు కదా, సో దీని గురించి. కానీ ఎక్కడ ఇలా డిస్కషన్ లైన్ తప్పిందంటే వీళ్ళని వీక్ కప్పులు అంటే వీళ్ళు మేము ఎందుకు కాదో డిపెండ్ చేసుకోకుండా మీరు మాకన్నా వీక్ అన్నట్టు వీళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు. వీళ్ళని ఎప్పుడు చేయాలి, వీళ్ళ ఛాన్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చోబెట్టి చేయాలి. ఇక్కడ అన్నెసరీ మిక్స్ చేస్తారు మొత్తం అంతా, మళ్ళీ అది రిపీట్ అయినట్టు అనిపించింది నాకు. తలనొప్పి వచ్చింది సగం సేపు, చెప్పిన పాయింట్ ఇటు చెప్పుకొని మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ చెప్పుకొని. సోనియా ఏమో పజిల్ వైజ్ నేను మ్యాన్షన్లోనే 3rd ప్లేస్లో ఉన్నాను అని, వెంటనే మహేష్ థర్డ్ అంటే బాటమ్ నుంచి 3rd ప్లేస్ అని చెప్పి దానికి చేశారనమాట. అంటే నలుగురు పజిల్ పెట్టారు, అందులో ఆడు 3rd ప్లేస్లో ఉన్నట్టు. సో ఇప్పటి వరకు మీరు అసలు ఫస్టే రాలేదు అంటే మీ ఇద్దరికి కాన్సన్ట్రేషన్ లేదా అని చెప్పి సోనియా అన్నారనమాట. ఇదంతా అవన్నీ అనవసరం కదా, వాళ్ళని వీకెండ్ కూర్చోబెట్టిన తర్వాత మీరు అవన్నీ చెప్తే బాగుంటుంది. కానీ ఇక్కడ మీరు ఎందుకు కాదని డిపెండ్ చేసుకోవాలి, కానీ మేము దొంగ అయితే మీరు దొంగ కాదా అన్నట్టు ఉంది ఇది. శాండ్రా గారు మాకు అవకాశం రాలేదండి అని చెప్తే సోనియా గారేమో అందరికీ వచ్చింది. ఇక్కడ శాండ్రా గారు మేము మమ్మల్ని 3 వీక్స్ అందరూ లెఫ్ట్ అవుట్ చేస్తారంటే సోనియా గారేమో చేయలా, మీరు వీక్ అనుకున్నారు కాబట్టి, మీరు ఎట్లయితే మమ్మల్ని వీక్ అనుకొని గేమ్ ఆడారో అట్లా మిగతా వాళ్ళు కూడా మీరు వీక్ అనుకొని మిమ్మల్ని గ్రూప్లో ఎవరు తీసుకోలేదు అని చెప్పి వాళ్ళని వీకెండ్ నామినేట్ చేస్తున్నారో చైర్లో కూర్చోబెడతారు, వాళ్ళని కూర్చోబెడతా నాకు అర్థం కాలేదు ఏంది డిస్కషన్ రాని. సోనియా అందరూ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఆడితే మీకు డైరెక్ట్గా పండులా తీసుకొచ్చేసి 3rd లెవెల్లో పెట్టారు, అక్కడ మీరు ప్రూవ్ చేసుకోలేదు అని చెప్పి. అదే ఆ స్టార్స్ గేమ్ ఇందాక పవన్ గారి కోసం చెప్పాను కదా, డైరెక్ట్గా మహేష్ గారిని 3rd ప్లేస్లో ఆడిపిస్తారు 3rd రౌండ్లో. మనం కూడా చెప్పుకున్నాం మహేష్ అసలు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, 100గా 200 ఎఫర్ట్స్ పెట్టలేదు అని చెప్పి. సో దానికోసం అనమాట ఇవన్నీ వాళ్ళు కూర్చోబెట్టి చెప్తే వ్యాలిడ్ పాయింట్స్ అవుతాయి. ఇక్కడ ఎంత అన్నెసరీ డిస్కషన్ అనిపిస్తుంది నాకు. శాండ్రా గారు మేము అడగలేదు కదా, మేము అడగలేదు, మమ్మల్ని పెట్టమని చెప్పి మేము అడిగామా, వాళ్ళే పెట్టారంటే మహేష్ గారు ఒక మనిషిగా ఆలోచిస్తే అవకాశం వచ్చింది, నేను కాదన్ను, కానీ పాయింట్స్ కూడా నేను తెచ్చాను కదా. కానీ ఆయనకి ఏంటంటే అక్కడ మిగతా వాళ్ళగా పాయింట్స్ తెస్తే బాండ్ గ్రేడ్స్ రావు, అందరికన్నా ఎక్కువ పాయింట్స్ తెస్తేనే ఆయన గెలుస్తారు, లేదంటే గెలవరు. సిద్ధేమో అరే అలా అంటారంటే బాను గెలాలి, నేను గెలాలి, ఎవరైనా సరే అందరికీ ఆ ఛాలెంజ్ ప్రెషర్ ఉంటుంది అది అంటారనమాట. మీరు గెలిచిన దాన్ని బట్టి మీకు 20-30 బాండ్ గ్రేడ్లు వస్తాయి, కానీ ఆయనకి రావు కదా, అది ప్రాబ్లం. మంచిగా నేను ఒప్పుకుంటా అవకాశం వచ్చింది, కానీ నేను చాలా ప్రెజరైట్ అవ్వడం వల్ల చేయలేకపోయాను, బట్ నా ఎంత మాత్రం నేను బెస్ట్ ఇచ్చాను, ఎందుకంటే నా దగ్గర చొక్కలు కూడా లాక్కోలేకపోయారు అని చెప్పారన్నమాట. పండులా ఎప్పుడు అనాలి అంటే అది కూడా చెప్పారు, ఒకవేళ నేను ఏ ప్లేస్లో ఎన్ని తెచ్చినా నాకు కూడా బాండ్ క్రెడిట్స్ ఇస్తే, అంటే నా కాయిన్స్ కూడా కౌంట్ చేసి బాండ్ క్రెడిట్స్ అప్పుడు మీరు పండులు అనాలి, అంతేగా నాకేం బాండ్ క్రెడిట్స్ ఇవ్వలేదు కదా అని అవకాశం ఇచ్చారు, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్ అన్నారు.
సిద్ధేమో అందరికీ గ్యారెంటీ లేదండి, నాకౌట్ అయిన వాళ్ళు కూడా వెళ్ళాము, సో అంటే మాకు తెలియదు కదా ఇలా పెడతారని నాకు తెలియదు కదా, నేను ప్రెజర్ ఫీల్ అయ్యానంటే మాకు కూడా ఏం తెలియదు, ఇక్కడికి వచ్చాక అన్ని తెలుస్తాయని చెప్పి అది చెప్పారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చేశారు, అంటే ఇక్కడ పాయింట్ రైస్ చేశారు సిద్ధు. ఏంటి అంటే షూస్ మీకు తెలియదు అని మీరు అంటున్నారు కదా, మీకు తెలియనప్పుడు మీరు ఎలాగా టాస్క్ ఆడటానికి ఎలా రెడీ వచ్చారు అంటే, ఇప్పుడు మనందరం ఎలా వచ్చాము, మన టాస్క్ ఆడలేకపోతే నీట్గా జీన్స్ ప్యాంటు షర్ట్లు ఇవన్నీ వేసుకొని వచ్చాం, కానీ మీరు ఆ రోజు మాత్రం షూ ట్రాక్ ఏదో టాస్క్ ఆడే వాళ్ళ వచ్చారు. ఎందుకు వచ్చారంటే నాకు తెలియదండి, నేను ఎప్పుడు అలాగే వస్తా, ఎవరు టాస్క్ అయినా వస్తాయి, ఎందుకంటే మెంటల్గా నేను ప్రిపేర్ అవుతా, ఈ టాస్క్లో నేనుంటే ఎలా ఆడతాను అని చెప్పి అనేది ప్రిపేర్ అవుతాను అనుకుంటా, దానికోసం నేను ఇలాగే వస్తా. అంటే మీకు తెలియదు అంటే ఇప్పుడు ఏంటి మీకు అంటే మాకు చెప్పారు ముందే చెప్పారని మీరు అంటున్నారంటే, అవునంటే లేదు అంటే నేను అలా అనుకున్నాను అంటారు. అలా ఉంటే కనుక అలా చెప్తారా పబ్లిక్గా? ఇంకేమైనా ఉందా? ఇక్కడ బయట జనాలు చూస్తున్నారు కదా. శాండ్రా గారేమో అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము ప్రూవ్ చేసుకోలేకపోయామంటే, సోనియా గారు మీ అందరికి ఇచ్చారు అన్నారు, ఒప్పుకోలేదు, అయిపోయింది వీళ్ళది. నెక్స్ట్ సోనియా సిద్ధు, ఒక్క నిమిషం వాటర్ తాగుతా. సోనియా సిద్ధు కాసేపు ఆలోచించుకున్నారు, మనం గెస్ట్ చేసేయచ్చు మహేష్ అండ్ శాండ్రా అని చెప్పి, వాళ్ళు కూడా అనవసరంగా వెళ్ళారు, వెళ్ళకుండా కూడా వచ్చేయచ్చు. సోనియా మహేష్ అండ్ శాండ్రా అని చెప్పి, కానీ ప్రేమగురు ఇక్కడ మాకు 2 కుర్చీలు కావాలి, కానీ ఒకటే ఉంది. ఇది మామూలుగా కాదు అసలు. నేను ఒక ఓడి వాడదాం అనుకుంటున్నాను కానీ వాడు అట్లా కంట్రోల్ చేసుకున్న అవసరం లేదు మీ షోకి అని చెప్పి, వీళ్ళు అలా అవసరం లేదు అంటున్నాను. అలాగే అంత ఇది చూపించాల్సిన నెసిటీయే లేదు. 2 కుర్చీలు కావాలి, 2 వీకే అయ్యని చెప్పి, మీకు కూడా చెప్పొచ్చు మీరు 2 వీక్ అని చెప్పి, వరుసగా 2 వారాలు ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయిపోయారని. అలా కాదు కదా, ఇద్దరిలో ఒక వీక్ ప్రక్రియ ఏంటి, ఇద్దరిలో ఒక వీక్ అంటే ప్రక్రియకి స్టిక్ అనే ఉండకుండా ఎందుకు ఎక్స్ట్రాలు? అంత యాటిట్యూడ్, అంత యారిగెన్స్, అంత అవసరమా? పోనీ వాళ్ళు ఏమైనా మీ ఏజ్లో మీకన్నా పెద్దోళ్ళే కదా. అస్సలు నాకు సోనియా గారు చాలా వరకు చాలా కామెడీ చేస్తారు, మంచిగా మధ్యలో జోకులు వేస్తూ ఉంటారు, పేలుతూ ఉంటాయి, నవ్వు వస్తూ ఉంటుంది, మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మాత్రం నాకు అస్సలు నచ్చల. యాటిట్యూడ్ ఉంది ఆవిడలో ఫస్ట్ నుంచి, కానీ ఇలా ఎదుటి వాళ్ళని హట్ చేసేసి ఇలాగా ఎదుటి వాళ్ళని కించపరిచేలాంటిది కాదు కనిపిలా. ఈరోజు చాలా నీట్గా, చాలా అసలు వద్దన్నా మీరు చూడమన్నా కూడా కళ్ళ ముందుకు వచ్చి చూపించేలా కనిపించింది. అంత యాటిట్యూడ్, అంత ఆరిగన్స్ అవసరం లేదు. జస్ట్ ఏంటి తెలుసా ఎందుకు వచ్చిందంటే, వాళ్ళని వీక్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు, ఓడించి పారదొబ్బారు, ఇంకా తీసుకోలేకపోతున్నారు అక్కడి నుంచి ఇద్దరు. వీళ్ళు వీక్ అని చెప్పి మనల్ని తీసుకోవటం ఏంటి, మనం ప్రూవ్ చేసామా అని చెప్పి. దట్టు బాటమ్ 3, లాస్ట్ వీక్ బాటమ్ 3. ఈయన మహేష్ అండ్ శాండ్రా చేతులు ఓడిపోవటమా, ఓడిపోవటం పక్కన పెడితే మహేష్ అండ్ శాండ్రా చేతులు ఓడిపోవటమా అన్నది వీళ్ళు అసలు ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడు గెలవలేదు. వాళ్ళ మీద మనమే ఓడిపోవటం ఏంట్రా బాబు అని చెప్పి అది తీసుకోలేక ఏది పడితే అది చేస్తున్నారు. నాకు తెలిసి ఈ వీకెండ్ రేపు ఎపిసోడ్లో సోనియా క్లాస్ ఉంటుందని అనుకుంటున్నా, లేకపోతే మాత్రం ఇంకా మామయ్య ఆవిడని ఆయన ఏం చేయకపోతే మనకేం సంబంధం లేదు. ఇంకా చూద్దాం, లెట్స్ సీ. బట్ అన్నెసరీ ఇది తర్వాత కూడా ఇక్కడ ఇలాంటి షోస్ ద్వారా నేర్చుకోవాల్సింది. మన ఎంత వేరే వాళ్ళ ఇబ్బంది పడితే వాళ్ళ మీద ఎట్లా చూపించాం అనుకోండి, మనకే దెబ్బ అది. సో వాళ్ళిద్దరు వెళ్ళారనమాట. పక్క నుంచి అంటాడు సిద్ధు 2 కుర్చీలు కావాలంటే ఇవే అనేదో అన్నట్టున్నాడు, బట్ ఇట్స్ ఓకే. సోనియా గారు మహేష్ అండ్ శాండ్రా అని పిలిచి ఇద్దరు ఎవరిని కూర్చోబెడదామని ఆలోచిస్తున్నాను అంటే, సిద్ధేమో నా ఒపీనియన్ ప్రకారం శాండ్రా గారు వీక్ లింక్, సోనియా ఒపీనియన్ ప్రకారం మహేష్ గారు వీక్ లింక్ అనగా శాండ్రా గారు మీరు ఒక డెసిషన్ వచ్చిన తర్వాత మమ్మల్ని పిలండి, కరెక్ట్గానే అన్నారు. పెద్ద డిస్కస్ చేసుకుని ఒక విషయం మమ్మల్ని పిలండి అంటే మహేష్ గారు వదిలేసే అని చెప్తాను అనమాట. సోనియా ఏమో 2 కుర్చీలు కావాలి పెట్టలేదు కాబట్టి శాండ్రా గారు కూర్చోండి అంట. మహేష్ వదిలేసే, వాళ్ళ స్టాండింగ్ లెవెల్ ఇంతే అని చెప్పి వదిలేసే అని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే, సిద్ధేమో మమ్మల్ని రూల్ అవుట్ చేశారు ఛాన్స్ ఇవ్వలేదు అంటున్నారు, కానీ మీరు అవుట్ ఆఫ్ 5 ఛాలెంజెస్లో మీరు ఆడంది ఒక్కటే అనేదో చెప్తుంటే ఆయనేమో అటేదో చూస్తుంటున్నారు. మాగు వాళ్ళు అనట్లేదు అని చెప్తుంటే మహేష్ గారేమో మీకు ఎందుకండి మీరు చెప్పండి అంటే, సోనియా చెప్పినా మీరు వినాలి కదా అంటారు. ఇప్పుడు వినాలన్నారా, మధ్యలో ఏమో మీరు వెనకండి మేము చెప్పుకుంటాం అంటారు. మహేష్ ఏమో వినండి అని చెప్పి ఆయన కూర్చున్నాడు. ఇది అవసరం లేదు మహేష్ది. ఇక్కడ సోనియా డైలాగ్ వేస్తారు, అలాంటివి పేలితే కుర్చీ అయిపోయినా కూడా కూర్చున్నాడు, ఇద్దరులో ఎవరు వీకో తెలియట్లేదు అని చెప్పి మధ్యలో వేసేస్తారు సెటర్. ఇది మహేష్ గారి ఎవరు ఎందుకు కూర్చోవాలి, సిద్ధు కూడా కూర్చొని ఇద్దరు కళలో కళ్ళు పెట్టుకొని మీకు వచ్చిన దాంట్లో కుకింగ్ ప్రూవ్ చేయలేదు, రోపు ప్రూవ్ చేయలేదు, శాక్ది ప్రూవ్ చేయలేదు, స్విమ్మింగ్ ప్రూవ్ చేయలేదు, ప్రూవ్ చేయలేదు అని చెప్తా ఉంటుంటే, ఏంటయ్యా ముందు నువ్వు శాండ్రా గారు అన్నావు, శాండ్రా గారు చెప్పు, మా కప్పులకి ఎందుకు చెప్తానంటే వస్తున్నాం ఆ పాయింట్కి వస్తున్నాం అంటే, సోనియా ఏమో తర్వాత చెప్తాడు వీక్ లింక్ అన్నది మీరు ముందు వినండి అని చెప్తే మళ్ళీ ఏం చెప్తారు కుకింగ్ ప్రూవ్ చేయాలంటే, మహేష్ ఏమో ఫస్ట్ వీక్ గ్రూప్ అనేది చెప్పబోతుంటే, సిద్ధేమో ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని రిగులోడ్ చేయలేదండి, మీరు ప్రూవ్ చేసుకోలేదు అంతే అంటే, మహేష్ గారు ఇదంతా అనవసరం అండి, శాండ్రా గారు ఎందుకు వీక్ అది చెప్పండి, ఏదేదో చెప్తున్నారు మాకెందుకు ఇదంతా అనగానే సోనియా గారు నేను చెప్తున్నాం అనవసరమైంది మీరు అలా అంటే వినకండి
అని చెప్తాను అని మళ్ళీ అంటారు, ఎందుకు అనమంటారు, ఇప్పుడు అనదా అంటారు. దాని తర్వాత సిద్ధి ఏమో వాటరు వాసంతి గారికి కూడా భయమే, కానీ ఆవిడ ఏదో ఒక స్ట్రాటజీ యూస్ చేసుకున్నారు. సో అలాగే మీరు కూడా ఏదో ఒకటి ఆలోచించాలి కదా, ఆలోచించాల. సోనియా గారేమో ఆమె అసలు వాళ్ళు ఇంకా గేమ్స్ ఏం చెప్తారు అనుకుంటే, ఆమె అసలు వాళ్ళు ఏం గేమ్స్ ఆడారమ్మా మనం చెప్తాము అనగానే మహేష్ గారు అంటే అదే ఆబ్వియస్లీ అదే చెప్తున్నాం, ఈ గేమ్స్ ఆడలేదని చెప్పని. ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ని మళ్ళీ ఇప్పుడు ప్రూవ్ చేసినట్టు అనిపించింది. స్విమ్మింగ్ చెప్పారు, తన తర్వాత ఏదో చెప్పబోతుంటే వాళ్ళు అసలు ఏం గేమ్స్ ఆడారని, గేమ్స్ ఆడలేదంటే ఆయన కూడా చెప్తున్నాడు మమ్మల్ని లెఫ్ట్ అవుట్ చేశారు, మమ్మల్ని అసలు ఆడలేదు కదా, ఆడలేదు కాబట్టి మేము ప్రూవ్ చేసుకోలేదే చెప్తున్నారు. అదే పాయింట్ ఇక్కడ మీరు అన్నది ఇండైరెక్ట్గా ప్రూవ్ చేశారు. ఆడితే చెప్తాం, సరే ఆడితే చెప్తాను చెప్పి మళ్ళీ చిరాగ్గా జోనోడు చెప్పే, ఆయన తెలుసు అది ఎందుకంత ఇది, జోనోడు చెప్పేసే అయిపోద్ది అంటే ఆ పెండ్లింగ్ కట్టే దగ్గర జోనోట్ అయిపోయారు అది చెప్పేసి క్లోజ్ చేసేద్దాం అన్నట్టు అనమాట. సిద్ధేమో రోడ్ టాస్క్ ఏదైతే ఉందో అదొక అద్భుత అవకాశం, పోనీ పండుగిండు అది పక్కన పెడతా కనుక అద్భుత అవసరం, మహేష్ యాక్సెప్టెడ్ అని చెప్తారు. ఇంకా ఇదంతా కాదు, శాండ్రా గురించి చెప్పండి, డైరెక్ట్ పాయింట్ చెప్పండి, మీరు తిప్పి ఎందుకు మళ్ళీ చెప్తున్నారు కదా, ఓ పక్కన స్విమ్మింగ్ పూల్ అని చెప్పిన తర్వాత మళ్ళీ రోప్ టాస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదంతా ఎందుకు? జస్ట్ నాకు అనిపించిందంటే వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడారు, మనం ఎక్కువసేపు మాట్లాడితే మనమే గెలిచినట్టు అనుకుంటున్నారేమో. మీ అందరికి అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ ఎంత ఎక్కువ మందిని ఎవరి మీద ఓట్లు వేస్తే వాళ్ళు కనుక గట్టిగా డిఫెండ్ చేసుకుంటే ప్రజలు వాళ్ళ సైడ్ వెళ్ళిపోతారు ఓటింగ్లో. తరతరాలుగా యుగాలుగా జరుగుతుంది ఇది, అంటే టార్గెట్లా కనిపించకూడదు ఇంకెవరు లేనట్టు. పోనీ తెచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ చెప్పేసి చేస్తే వేరే విషయం, అవమానకరంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ఆల్మోస్ట్ అలాంటిది అనిపించింది నాకైతే మాత్రం. శాండ్రా గారు నా గురించి మాట్లాడండి, మహేష్ గారు డైరెక్ట్ పాయింట్కి రండి, ఇదంతా నాట్ వ్యాలిడ్, మీరు ఏదో చెప్తున్నారా ఎన్ని ఎందుకు అంటే సిద్ధమో అక్కడికే వస్తానని చెప్పి నేను అక్కడికే నేను అక్కడ పైకి ఎక్కుతుంటే ఆ స్టార్స్ తీసుకున్న దాంట్లో రోప్ తీసుకుని స్టార్స్ ఎత్తున్న దాంట్లో పైకి ఎక్కుతుంటే సోనియా నాకు సిద్ధ్ 200 సిద్ధ్ 200 తీసుకొని నడిచింది. కానీ శాండ్రా గారు అనగానే వెంటనే శాండ్రా గారు బాబు అక్కడ నేను మానిటర్ని అసలు ఎట్లా అన్నారు, కాసేపు ఆగాల్సింది. శాండ్రా గారు ఏం అరవలేదు, సైలెంట్గా ఉన్నారు, అందుకని వీక్ అన్న తర్వాత ఈ మాట చెప్పుంటే శాండ్రా గారు భలే ఉండేది. సో సిద్ధ అయితే చెప్పబోయాడు. శాండ్రా గారు ఇప్పుడు సోనియా ఉంది నాకు గైడ్ చేసింది, కానీ మీకు అక్కడ 150 ఉన్నప్పుడు ఆవిడ 150 అని చెప్పబట్టాలో మీరు 100 తెచ్చారు, ఆ విధంగా ఆవిడ వీక్ అని ఏదో పాయింట్ చెప్పాలనుకుంటాడు. శాండ్రా అంటే నేను మానిటర్ని బాబుని ఆ టాస్క్కి ఆవిడ మానిటర్ని చేశారు. నాకు తెలిసి మనం కూడా అనుకున్నట్టు ఆవిడ మానిటర్ చేశారు, ఆవిడ చెప్పడానికి కానీ చేయడానికి కూడా ఏమీ లేదని చెప్పి. సో మహేష్ గారు కంప్లీట్లీ మళ్ళీ శాండ్రా గారికి మళ్ళీ మీరు అయ్యారు చెప్తున్నారు, శాండ్రా గారి కోసం చెప్పండి అంటే సోనియా గారు వినండి మేము మొత్తం చెప్తాం వినండి అని చెప్పి అంతా జరుగుతుంది అనమాట. త్వరగా రండి అంటే వస్తున్నాం, అక్కడికి ఆ పాయింట్కి వస్తున్నానంటే మహేష్ గారు ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ రండి, మీ ఇద్దరు వచ్చి మీరు మహేష్ మీరేమో మహేష్ నువ్వేమో శాండ్రా అలా కాదు, ఇద్దరు వచ్చి ఎవరో ఒకళ్ళు డిసైడ్ ఒకళ్ళ మీద చెప్పండి అంటే సిద్ధేమో అందుకే కదా అడిగింది మేము 2 కుర్చీలు అని చెప్పి ఈయన కూడా ఎక్కేసింది. సో అందుకే ఇద్దరికి పాయింట్లు ఉన్నాయని చెప్పి మీకు క్లారిటీ లేక ఇద్దరి మీద పాయింట్లు చెప్తున్నట్టు ఉంది, చెప్తే ఏదో ఇచ్చేయాలని చెప్పినట్టు లేదు. వాళ్ళు మిమ్మల్ని ఎక్కడో గేమ్లో ఓడించి అవమానించారు, సో మనం కూడా ఇట్లా అవమానించాలి అని చెప్పి అవమానిస్తున్నట్టు అనిపించింది నాకు అదంతా ఇద్దరు గురించి చెప్పుకుంటా. అది వాళ్ళని అడగాలి, మా దగ్గర వద్దు ఆ డిస్కషన్, వాళ్ళని అడగండి 2 కుర్చీలో 3 కుర్చీలో మీ ఇష్టం అడగండి అని చెప్పి ఆయన అనమాట. సిద్ధమో చెప్తున్నాను వినండి మా పాయింట్లో మీరు ఉన్నారని చెప్పి అంటే ఇద్దరు ఒక పాయింట్లో ఇద్దరు ఉన్నారని చెప్తుంటేనేమో సోనియా పక్కన వాళ్ళు సోలోగా వచ్చారు, నాకు కలిసి రాలేదు అవి అని చెప్పి సెటైర్లు. శాండ్రా గారు అబ్బా ప్రక్రియకి రండి, మీరు ముందు ప్రక్రియకి వచ్చిన తర్వాత ప్రక్రియ గురించి మాట్లాడండి, నేను ఎందుకు వీక్ నన్ను ఎందుకు పెట్టారు దాని గురించి చెప్పండి అనేది మొత్తం అంతా ఎట్లంటే తిరుగుతూనే ఉంది చుట్టూ. సిద్ధు అంతలా మిమ్మల్ని భుజం మీద ఎక్కువ కూర్చోబెట్టుకుంటే 4-5 ఇస్తే మీరు ఒక్కటి కూడా కట్ల 4-5 సార్లు ఎక్కించుకున్నా మీరు ఒక్కటి కూడా తాడు కట్టలేదు, మీరు జోన్ అవుట్ అయిపోయారు, మీరు వీక్ అయిపోయారు. ఉన్న పాయింట్ ఇదే శాండ్రా గారి మీద, మీరు జోన్ అవుట్ అయ్యారు, మీరు వీక్ అయ్యారు, మీరు గివ్ అప్ ఇచ్చేశారు, అదే పాయింట్. అంజలి గారు చెప్పినా వాసంతి గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఇదే పాయింట్ ఉంటుంది. ఈ ముందుదంతా ఉందని చూసారా, ఎంత అన్నెసరీ డ్రాగ్ తప్పితే ఏమీ లేదు. మీరు వీక్ అయిపోయారంటే మహేష్ గారు ఆ గేమ్లో మీ మీద గెలిచింది అని చెప్పి ఆయన సెట్ అయ్యారు పక్క నుంచి. సోనియా గారేమో ఎప్పుడో ఇదేదో ఉందబ్బా ఏదో రాశా మీరు కడుతున్నప్పుడు ఎప్పుడైతే ఉందో శాండ్రా గారేమో నా వల్ల కావటం లేదు అని చెప్పి నా వల్ల ఓడిపోయాం అని చెప్పి ఇంకా అలా ఏడుస్తున్నారు అన్న విధంగా చెప్పారంట మహేష్ గారు. అంటే ఆవిడ అలా చెప్పలేదు, భయంతో మా ఆవిడ ధైర్యంగా చెప్పింది. సో భయం ఉంది తప్పితే ధైర్యంతో ఫినిష్ చేశారు తప్పితే వదిలేదు అని చెప్పారనమాట. సోనియా గారేమో పైకెక్కి నా వల్ల కావటం లేదు అన్నారంటే శాండ్రా గారు నేను అలా చెప్పలేదు, నేను అవ్వటం లేదు అన్నాను. సో ఒక్క నిమిషం ఉండండి, కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు. ఇక్కడ ఎవరూ చెప్పలేదంటే వాళ్ళు బయటికి చెప్పలేదు, మా ఆవిడ ధైర్యంగా బయటికి చెప్పింది అన్నారు. దాని తర్వాత ఏంటంటే పైకెక్కాక
నా వల్ల కావటం లేదు, నేను ఆడను అన్నారు అంటే శాండ్రా గారేమో నేను ఆడను అని చెప్పలేదు, మీరు లేనిపోని స్టాంపులు వేయమాకండి అంటే వీడు మళ్ళీ సెటారు. స్టాంపులు ఏమి లేవు మీ మీద వేయటానికి అని చెప్పి ఇంకా ఈ పాయింట్ మీద అరిచారనమాట. వీళ్ళు గట్టిగా అరిస్తే ఎందుకు అరుస్తున్నారు అంటే మరి మీరు ఒకటి మేము అనంది అంటే మేము అరుస్తాం కదా ఆబ్వియస్లీ అంటే వెంటనే సిద్ధేమో చెప్తున్నాను కదా మనం కోట్లు లేం కదా, ఎందుకు మీరు అలాగా బై మిస్టేక్ ఒక ఓడి వచ్చింది, సో ఎందుకు అరుస్తున్నారు ఏంటంటే సోనియా దీనికి సారీ చెప్పింది. ఐఎమ్ సారీ, నా వల్ల కావటం లేదన్నారు, సో నేను ఆడను అని చెప్పి అనలేదు, ఓకే నా వల్ల కావట్లేదు అన్నారు, అది తప్పే, గివప్ ఇచ్చేశారు అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. మహేష్ గారు గివప్ ఇస్తే మేము గెలిచే వాళ్ళమే కాదు కదా, గెలిచిందే మీ మీద అని చెప్పి మళ్ళీ ఆయన సెటర్ వేశాడు. సో ఇది అక్కడ న్యాయం అదేంటి అనుకుంటా. మహేష్ గారేమో తాళ్ళు మ్యాటర్ వచ్చింది, మీరు ఇలా 2 తాళ్ళు 3 తాళ్ళు తీసుకున్నారు అనగానే చెప్పినట్టునే వదిలేసాం అనగానే సోనియా గారేమో ఎప్పుడైనా సరే మా సిద్ధి నుండి ఎఫర్ట్ శాండ్రా గారు వీక్ వస్తారా అందరూ ఆడవాళ్ళు కంపేర్ చేసుకుంటే శాండ్రా గారు వీక్ అనిపిస్తారు అన్న పాయింట్ చెప్పారనమాట. అక్కడ కూడా శాండ్రా గారు తాళ్ళు అయిపోయాయి అని చెప్పి ఇదైపోయారు, సో లక్కీగా తాళ్ళు దొరికినాయి కానీ లేదంటే సో శాండ్రా గారు వీక్ పాయింట్ అన్నది చెప్పారు. దాని తర్వాత ఇంకొక పాయింట్ ఏమొచ్చిందంటే రూల్స్ పాటించలేదు, మీరు ఒకేసారి వెళ్ళి 4 తెచ్చుకున్నారు అనగానే మహేష్ అంటే మీరు అక్కడే చెప్పచ్చు కదా అని అంటాడు. ఇంకొకటి ఉంది వీళ్ళ డిస్కషన్లో, మాస్టర్ గారి స్ట్రాటజీ మీరు కాపీ చేశారు, లేదంటే మీరు కట్లాకపోయే వాళ్ళు అన్నారు. మాస్టర్ గారి స్ట్రాటజీ వాళ్ళు కాపీ చేసుకోవచ్చు, మాస్టర్ గారి స్ట్రాటజీ వీళ్ళు కాపీ చేసుకోవచ్చు, ఎవరైనా కాపీ చేసుకోవచ్చు. అదేమి కాపీరైట్స్ చేసేసి అక్కడేదో దాచుంచితే వాళ్ళు ఏమి ఇచ్చేయాలని కాదు కదా. పక్క నుంచి శ్రీముఖ్ గారే అన్నారు అందరినీ, వాళ్ళని చూడు వాళ్ళు ఎలా కడుతున్నారు, వీళ్ళని చూడు ఎలా కడుతున్నారు అని చెప్పి ఒక పేరుకి పర్టికులర్గా చెప్పారు. సో మీరు ఓడిపోయిన దానికి వాళ్ళు గెలిచిన దానికి వాళ్ళు అంటే మనం ఓడిపోయిన దాంట్లో ప్రాబ్లం ఏంటని కాకుండా వాళ్ళు గెలిచిన దాంట్లో ఏముంది అని చెప్పి వాళ్ళని ఇచ్చేస్తున్నట్టు అనిపించింది. వాళ్ళు గెలుపుని తక్కువ చేశారు బేసిక్గా. సో మీరు గెలిచారంటే వాళ్ళని ఇచ్చేశారు, అందుకని మీరు గెలిచారంటే అది అందరికీ ఓపెన్గా ఉంది. అది ఈవిడే వెళ్ళింది పరిగెత్తుకుంటే అక్కడ తాళ్ళు తీసుకోవడానికి, వీళ్ళకి అడ్డం రాకపోతే వీళ్ళు చేయొచ్చు అంటే వీళ్ళు కనీసం కాపీ చేయడం కూడా రాలేదు అన్న డైలాగ్ వీళ్ళు వేయాలి, వీళ్ళు వేయలేకపోయారు. ఇంకొక పాయింట్ ఉందబ్బా, సోనియా గారు ఏమంటారంటే సరే మాకు శాండ్రా గారు వీక్ అనిపించారు, నా వల్ల కావటం లేదు, నేను చేస్తాను నేను చేయలేను అన్నారు, సో నేను చేయగలనని చెప్పి ముందుకెళ్ళాలి, 100% ఇవ్వాలి ఎవరైనా సరే అనగానే మహేష్ గారు మేము ఒప్పుకోము, సో అలా ఆడినా సరే మేము గెలిచాం కదా, సో తన తర్వాత చేసింది తనే చేసింది అందుకని మేము గెలిచాము అది అన్నారు. దాని తర్వాత మధ్యలో వేరే పాయింట్ ఒకటి వచ్చిందబ్బా, ఒక పాయింట్ మిస్ చేశాను నేను. మీరు వేరే వాళ్ళది ఏదో అన్నారు ఏంటి అని చెప్పి అడుగుతారనమాట. మహేష్ అవతల వాళ్ళని పాయింట్అవుట్ చేసినప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఉండాలి అని అన్నారనమాట వీళ్ళు ఇందాక. సోనియా అంటది అవతల వాళ్ళని పాయింట్ చేసి మీరు పర్ఫెక్ట్గా ఉండాలంటే, సో ఏంటిది అది ఎవరిని పాయింట్అవుట్ చేశాను, సో ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే, సో మా అపోనెంట్స్ చాలా టైం వేస్ట్ చేశారని చెప్పి మీరు అన్నారు కదా, అదేంటో తెలుసా అని చెప్పి, అది ఎవరి కోసం చెప్పారు ఏంటంటే వీళ్ళ కోసం, మేము ఎక్కడ టైం వేస్ట్ చేసాం ఏంటి మీరు అంత పర్ఫెక్ట్గా చేశారు అన్న దాని మీద అనమాట. సో మొత్తానికి అయిపోయిన తర్వాత ఇక్కడ మహేష్ గారు ఏమంటారంటే మేము ఎంతో కాన్ఫిడెంట్గా వచ్చినా ప్రేమ గురించి చెప్తారనమాట. వీళ్ళు వీక్ అని చెప్పి మమ్మల్ని ప్రూవ్ చేయడానికి చూస్తున్నట్టుంది, మేము సర్కిల్ ఆఫ్ లవ్లోనే మాట్లాడుతాం ఈ విషయం, లెఫ్ట్ అవుట్ అని చెప్పి మేము ఇప్పుడు ఫీల్ అవటం లేదు, అయినా సరే అలా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు, మా కాన్ఫిడెన్స్ని దెబ్బతీసేలా మమ్మల్ని టార్గెటెడ్గా చేయాలని అనిపించింది, సో మేబీ నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, ఇది కూడా వేసాడు నాలంటే ఇది మేబీ నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు కానీ నాకు అలా అనిపిస్తుంది అని చెప్పేశారు ఆయన. సో మమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టుంది, నాకైతే అలా అనిపిస్తుంది, మా కాన్ఫిడెన్స్ని దెబ్బతీసేలా చేస్తున్నట్టు అనిపిస్తున్నాను. కానీ వెంటనే బాగా ఇక్కడ స్టాండ్ తీసుకున్నాడు, నాకు బాగా నచ్చింది, వెంటనే కనెక్ట్ చేశాడు. మహేష్ అన్న మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేయడం లేదు, మీరు వైల్డ్ కార్డే వాళ్ళు వైల్డ్ కార్డ్ అనగానే వెంటనే మహేష్ ఏమో బాను మీ మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు, ఇక్కడ నా మనోభావాలు కూడా దెబ్బతున్నాయి, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్న విధంగా చెప్పారు. దాని తర్వాత ఇక్కడ కళ్యాణ్ చేయెత్తాడు, కళ్యాణ్ చేయడనిపిస్తుంది నాకైతే. అన్న కపుల్లో ఎవరి వైఫ్ వాళ్ళకి హైలో ఉంటుందన్న, కానీ మా ఆవిడని చూసి నేర్చుకోవాలి అని వాడారు మీరు, ప్లీజ్ ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి అని. ఆయన అలా అనలా, మీ ఆవిడని చూసి నేర్చుకోండి అనలా. వెంటనే మహేష్ గారు మీ అలా చెప్పలేదు, రియల్ ఇన్స్పిరేషన్ టు ఉమెన్ కైండ్ అన్నాను, సో అంతేగాని మా ఆవిడని చూసి మీ ఆవిడని నేర్చుకోవాలి అలా నేనేమనలేదు అనగానే అలా కూడా మీరు ఏదైనా ఉంటే లోపల పెట్టుకోండి అంటే ఇప్పుడు నువ్వు వెనక్కి తీసుకో అని చెప్పారు మహేష్. నేను అనకుండా నువ్వు అన్నావు, నువ్వు దాన్ని వెనక్కి తీసుకో అంటే దాన్నైనా సరేనా అదేనా వెనక్కి తీసుకోండి అంట. మా ఆవిడ మిగతా ఉమెన్ కైండ్కి ఇన్స్పిరేషన్గా ఉన్నారంటే దాన్ని వెనక్కి తీసుకోండి, శాండ్రా రండి, దాన్ని ఎందుకే వెనక్కి తీసుకోవాలి, ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు చెప్పుకుంటారు, దాన్ని ఎందుకు వెనక్కి తీసుకోమంటారని చెప్పి ఆవిడకి చెప్పి గట్టిగా వేసుకున్నారు కళ్యాణ్. అయిపోయింది అంటే కళ్యాణ్ మహేష్ అన్న నా పాయింట్ నేను చెప్పాను, మహేష్ గారు నా పాయింట్ నేను చెప్పాను అన్నాడు. దాని తర్వాత పీజీ ప్రేమ గురు ఏమో లవ్లీ కపుల్ ఈ వీక్ లింక్ చైర్ ద్వారా సో మీరందరూ మీ ప్రేమ ప్రయాణాన్ని బలంగా కొనసాగించడానికి మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలి అని రియలైజ్ అవుతారని ఆశిస్తున్నాను, ఆలోచన మీదే ఆచరణ మీదే ముగిచ్చారు. అయిపోయిన తర్వాత ఇంకా బాను ఇక్కడ వీళ్ళు పొగిడాడు అన్నమాట కాసేపు, మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, చాలా ఎవిడెంట్గా అనిపించింది, మీ డిఫెన్స్ ఏదైతే ఉందో టాప్ నాచ్,
బాగా డిఫెండ్ చేసుకున్నారు. సో లెఫ్ట్ అవుట్ అన్నది అసలు మీ మైండ్లోంచి తీసేయండి, అలా ఏం లేదు. నాకు ఇక్కడ భాను కొద్దిగా తెలివిగా చేశాడేమో, అంటే ఎక్కడ టార్గెట్ చేశామో అన్న విధంగా వెళ్ళిపోద్దేమో, ఆడియన్స్ ఓటింగ్ ఉంది కాబట్టి అలా వెళ్ళిద్దేమో, అలా వెళ్ళకుండా ఉన్నారంటే మనం కూడా కొంచెం మాట్లాడాలి అని చెప్పి మేము టార్గెట్ చేయలేదు, లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ తీసేయండి. బట్ మిమ్మల్ని అంతమంది ఇచ్చేసిన ఇందాక పాయింట్ సిద్ధోల పాయింట్ ఇప్పుడు గుర్తొచ్చింది, మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి 5 అని చెప్పి, అది కూడా నాకు ఇదిగా అనిపించింది, ఎక్కడ ఇచ్చినట్టు చేసినట్టు అనిపించింది. సరే ఎంతమంది మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసినా మీరు డిఫెండ్ బలంగా చేసుకున్నారు. సో టాప్ నాచ్, ఎక్సలెంట్, అదే కంటిన్యూ చేయండి అని చెప్పారు. సో ఇక్కడ మహేష్ గారు కూడా ఇంతమందిలో 4 వీక్స్ వచ్చాయని చెప్తాను అన్నది చూసారా, అది నాకు నచ్చలేదు. ఇది మీ గురించి అని కాదు, నాట్ మెంట్ ఫర్ యూ అన్నట్టు చెప్పాను అనమాట. మీ గురించి అని కాదు, మిగతా వాళ్ళ గురించి ఎవరైతే అన్నారో వాళ్ళ గురించి. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత నటరాజ్ మాస్టర్ గారు, అంజలి గారి వీళ్ళు చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. నేను సింపుల్ టర్మ్ చెప్తా. నటరాజ్ మాస్టర్ గారు ఏమంటారంటే, అంజలి ఆ ప్రాసెస్ ఎందుకు పెట్టారో నీకు అసలు అర్థమైందా, ఏమన్నా కొద్దిగా అసలు బ్రెయిన్ ఉందా అన్న దగ్గర కొద్దిగా నాకు అట్లా బ్రెయిన్ చూపించారనమాట. ఎందుకు అనుకుంటున్నావు, జనాల ఓటింగ్ గురించి మీరు మీ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం పెట్టారు, పాయింట్స్ పెట్టాలి, మీరు అక్కడ కనబడాలి. రేపు జడ్జెస్ అసలు మీ దగ్గర ఏమున్నాయి, ఒకరోజు ఆడేసి మీరు ఎలిమినేట్ అయిపోయారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, మీ దగ్గర పాయింట్స్ ఏమైనా మీ గురించి మాట్లాడడానికి. సో ఇక్కడ నేను పాయింట్ పెడతా, మీరు షౌట్ చేయాలి, అరాలి, మాట్లాడాలి, దాని గురించి మాట్లాడతాను. నేను శాండ్రా మహేష్ని పెట్టేయచ్చు, సింపుల్గా పెట్టేస్తే ఏమవుతుంది, మీకు స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి, ఆడియన్స్కి మీరు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నేను కానీ పిలవకపోతే మిమ్మల్ని ఎవరు పిలవరు అని చెప్పి ఏదేదో చెప్తున్నారు. మాస్టర్ గారి కత్తి మామ, కానీ ఇక్కడ సైడ్కి వస్తే అంజలి గారు అమ్మోరు కత్తి మామ, అంజలి గారు కనిపెట్టేస్తారు. మాస్టర్ గారు కవర్ చేశారనిపించింది నాకు. నిజంగా అలాంటి ఉద్దేశం ఉంటే మాస్టర్ గారికి, మేబీ మాస్టర్ గారికి ఉందేమో, పేరుకి జంటగా మాత్రం లేదు అది. ఎందుకంటే నీతు గారు మాస్టర్ గారు పాయింట్ చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు, సరే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారులేని. సో మాస్టర్ గారికి కొద్దిగా ఉందేమో అనుకుందాం, కానీ నీతు గారికి యాజ్ ఎ పేరుగా మాత్రం లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు వస్తాయిగా, ఇప్పుడు నీకు వేస్తారుగా, చూస్తావుగా అని అన్నారు. అలాగే మళ్ళీ ఏమంటారు, నీతు గారు వచ్చిన తర్వాత సోనియా నా మొహం మీద ఉంది, మాస్టర్ గారు బాగా ఆడుతున్నారు, అసలు నీ వల్ల మాస్టర్ గారు ఓడిపోతున్నారు అని చెప్పి ఈరోజు నేను ఆడపోతే నన్నే కూర్చోబెట్టేవాళ్ళంటే వెంటనే అంజలి గారు పట్టుకున్నారు. అదే నేను చెప్తుంది, అక్కడ మీరు మాకేదో ఛాన్స్ ఇచ్చినట్లేదు, మమ్మల్ని వీక్ అన్నారు, మాకు మహేష్ అండ్ శాండ్రాకి డిఫరెన్స్ లేకుండా చేశారు, మాకు వీక్ అన్నారు. సో మేము అసలు అక్కడ పాయింట్ చెప్పుకోవడానికే ఉంది, మమ్మల్ని వీక్ అని చెప్పి అందరి ముందు కూర్చోబెట్టేశారు, అది ఇదని చెప్పి ఆవిడ ఎమోషనల్ అయిపోయారు. ఆవిడ ఏడ్ చేశారు ఇంక ఇంటికి వెళ్ళిపోతాను అన్న వరకు వచ్చేసింది మాట. 1-2 సార్లు వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి. పవన్ ఏమో మీరు అంటుంది కరెక్ట్, కానీ బయటికి మాత్రం అలా వెళ్ళలేదండి. సో బయటికి ఏంటంటే వీక్ అనే వెళ్తుంది, బయటికి మీరు అంత చెప్పినా సరే వీక్ అనే వెళ్తుంది అని చెప్పి చాలా పెద్ద డిస్కషన్ జరిగిందనమాట. నటరాజ్ మాస్టర్ అంటే జనాలు ఇప్పుడు 7 వారాల ఆట మొత్తం మీరు బయట పెట్టారు, అంతా జరగటం వల్ల మీరు మాట్లాడారు, మీరు బయట పెట్టారు, ఇంకా మీరు మాట్లాడాలి, ఇంకా మీరు గట్టిగా ఆడాలి అన్నీ చెప్తూ ఉంటారు. మంజలి గారు నా ప్రాబ్లం అదే, మీరు ఏదైనా చెప్పచ్చు, కానీ నన్ను కూడా ఇక్కడ కూర్చోబెట్టేశారు కదా, సో అంటే ఏంటి, నేను వీక్ అని చెప్పి చెప్పేసినట్టే కదా అని అన్నమాట. సో డామ్ రూమ్లోనే ఉంటా, సో నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉన్నాను, ఈ డామ్ రూమ్ నుంచి ఇటు నుంచి వెళ్ళిపోతాను ఏదో చెప్తా ఉన్నారు అనమాట. వీళ్ళేమో నామినేషన్ అయితే భయపడాలి, ఇదేముంది మనకి ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఆవిడకి వీక్ అని ఒకటి, నెక్స్ట్ బాటమ్ 3లో ఉండటం ఒకటి, పవన్ గారిది ఒకటి, చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా ముందు చెప్తున్నానండి. నటరాజ్ మాస్టర్ గారు నువ్వు అలా అనకు, నీ స్ట్రైట్గా నుంచి నువ్వు ఫైట్ చేయాలి, నీ గురించి నాకు తెలుసు, నువ్వు అలా కాదు, ఫైటింగ్ స్పిరిట్ నీలో ఉంది, అది మాత్రం తగ్గించుకుంటే. అంజలి గారేమో పాయింట్ లేకుండా మేమేం ఫైట్ చేస్తాం అంటే, లేదు నువ్వు నా మీదైనా సరే అరాలి, నీ పాయింట్లని పెట్టాలి, తీయాలి, మమ్మల్ని కానీ కూర్చోబెడితే నడిచేవాడిని, అన్ని పాయింట్లు తీసేవాడిని, అది అని చెప్పి చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా మీరు టాప్ 5లో ఉండే క్యాండిడేట్లు, మీకు అర్థమవుతుందా? సో ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి, స్టాండ్ తీసుకోవాలి, మీరు అన్నీ చేయాలని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు కొద్దిగా మోటివేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఓవరాల్గా లోపలికి వచ్చిన తర్వాత కవర్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. అట్లీస్ట్ నీతి గారికి మాత్రం కవర్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. అక్కడ వీక్ అని చెప్పి హానెస్ట్గా చెప్పేశారు ఒపీనియన్, వాళ్ళకి వీక్ అనిపిస్తున్నారు. వీక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది గేము, మీకు ఛాన్స్ ఇచ్చాము, మీరు మాట్లాడాలి, నేను శాండ్రాని మహేష్ని పెట్టేయచ్చు అని చెప్పిందంతా మాత్రం నాకు ఓవర్గా అనిపించింది. అట్లీస్ట్ నీతి గారి సైడ్ నుంచైనా అయితే మాత్రం గట్టిగా అనిపించింది. నెక్స్ట్ అంజలి గారు సోనితో మాట్లాడుతున్నారు, ఏమే పసుపు తాడు ఆ తాడు ఒకటేనా అనగానే సోనియా నాకు కూడా ఏదోలా అనిపించింది, ఆ రెండో ఒకటి కాదు, నోకరాజు పడుతుంది వీకెండ్లో క్లాస్, పసుపు తాడు ఆ తాడు ఒకటి కంపారిజన్ ఏంటని చెప్పి. అందరూ ఇలా ఆడారు, నేను మాత్రం ఆశను అలా పట్టుకుని ఆడానంటే అది నీ టెక్నిక్, అందరు నీ టెక్నిక్ ఆడాలని ఏముంది. అంజలి గారు నోకరాజు కోసం మాట్లాడతారు అనమాట. భాను ఏం చెప్పాడు, వంట దాంట్లో పవన్ కాదు అని చెప్పాడు. కానీ ఈ భాను, ఈ నోకరాజు వీళ్ళందరూ అంతే, ముందు ఒకలా మాట్లాడతారు, తర్వాత ఒకలా మాట్లాడతారు. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను భానుది నాకే, నోకరాజు నాకే పడుతుంది అని చెప్పి. సో కనీసం వెళ్ళే ముందు ఏమలేదు, వచ్చిన తర్వాత కూడా హాయ్ బాయ్ ఏమీ లేదు, ఏం మాట్లాడలేదు ఏంటి అని చెప్పి అలాగనమాట. అంజలి గారు ఇలా అంటారు. అవతల వర్షన్ ఏంటంటే మన కళ్యాణ్ చెప్పినప్పుడు మోహన్ తిప్పేసుకుంటున్నారు, ఏం మాట్లాడతాం అని చెప్పి. ఇప్పుడు హాయ్ బాయ్ లేదు అన్నారు, తర్వాత నోకరాజు ఏదో మాట్లాడటానికి మాట కలపడానికి కోకోనట్ వాటర్ అయితే ఇస్తే మన అంజలి గారు దాన్ని స్విమ్మింగ్ పూల్లో పడేశారు. అప్పుడు పక్కన వాళ్ళకి తీసుకోపోవడం వేరే విషయం, అట్లా ఇన్స్పిరేషన్గా పెడితే వాళ్ళు ఇచ్చి మళ్ళీ ఏం మాట్లాడతారు హాయ్ బాయ్ అని చెప్పి, అది ఆవిడ అర్థం చేసుకోవాలి.
నెక్స్ట్ జాన్ గారి నటరాజ్ మాస్టర్ గారి డిస్కషన్ జరిగింది. ఎలిమినేషన్లో అంటే ఏం చూసి ఓటు వేయాలి మాస్టర్ అంటే అంజలి గారికి ఓటు వేయాలంటే ఎలా వేయాలంటే నటరాజ్ గారు అంటే ఓవరాల్గా అంటే వాళ్ళు పద్దాగా వెళ్తున్నారు వస్తున్నారు బెస్టే ఇస్తున్నారు కానీ అందరూ ఇస్తున్నారు మళ్ళీ మాస్టర్ గారు కన్ఫ్యూజన్ ఉన్నారు ఎవరు చేయాలని సిచ్యువేషన్ బట్టి ముందుకు వెళ్ళిపోవడమే చెప్పలేపారు అనమాట ఇక డైరెక్ట్గా. ఎంత పెద్ద మాస్టర్ అయినా ఎంత పెద్ద మొహం మీద మాట్లాడేవాళ్ళైనా అలాంటి సిచ్యువేషన్లు వస్తాయి, ఏం చేయలేము ఇంకా సైలెంట్గా ఉండడమే. నెక్స్ట్ సిద్ధు అండ్ సోనియా డిస్కషన్. కళ్యాణ్ గడు వచ్చి అరే అప్పీల్ చేసుకోరా నువ్వు అందరూ అప్పీల్ చేసుకుంటానంటే ఏంటి వీళ్ళు అప్పుడే అప్పీల్ చేసుకుంటున్నారా ఓటింగ్ అప్పీలా ఏ కెమెరా చేసేస్తున్నారా అప్పుడే ఆడియన్స్ ఓటు అప్పీల్ చేసేస్తున్నారా అనుకున్నాను అమ్మానంగా సోనియా అవుతుంది. తర్వాత అర్థమైంది వీకెండ్ ఓటు అప్పీల్ అని చెప్పి అంటే నువ్వు అట్లా చేయకమ్మా అని చెప్పి సోనియా చెప్తే నేను చేయనమ్మా అని మళ్ళీ అన్నీ బాగా నోట్ వస్తే సిచ్యువేషన్స్ ఏమైనా టఫ్గా ఉంటాయంటే అఫ్కోర్స్ నా ఓటు నీకే అన్న అంటే నువ్వు ఎందుకమ్మా అని అడిగావు ఎప్పుడు సింక్లో ఉండవు అని చెప్పి సోనియా తిట్టారు. నాకు ఇక్కడ సోనియా గారు ఈ పాయింట్లో నచ్చారు. ఏ పాయింట్ గా పాయింటే నచ్చారు. మనం ఎందుకు అడుక్కోవాలి మనం అడుక్కోవద్దు. నటరాజ్ మాస్టర్ గారు ఏమన్నారు వీకెండ్ వస్తాను నుంచుంటే మీకు నచ్చితే నేను ఉంటాం వర్త్ అనుకుంటే ఓటు వేయండి లేదంటే లేదు అంతేగాని మనం ఎవరిని అడుక్కోవద్దమ్మా అని చెప్పారు. బాగుంది ఆ స్టాండ్ కరెక్ట్గా ఉంది. ఇంకో సైడ్ నోకరాజ్ అంజలి గారు అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర అందరూ కూర్చుంటే ఆ కోకోనట్ వాటర్ తాగంటారు ఆవిడ ఇటు పెట్టింది మళ్ళీ ఆయన ఇటు పెడతాడు ఆవిడ స్విమ్మింగ్ పూల్లోకి ఇసిరేస్తారు. దాని తర్వాత నోకరాజ్ దాని గురించి బాధపడతాడు అనమాట. చెప్తాడు కొబ్బరి నీళ్ళు విసరకుండా ఉండాల్సింది నువ్వు అని చెప్పి అంజలి గారు చెప్తే నేను ఎత్తి మీద పోయాల్సిందా నేను మిస్టేక్ చేశానా అని ఆల్రెడీ నువ్వు నన్ను ఎక్కిరిచ్చావు అన్నట్టు అనమాట ఆవిడ అంటారు. ఎక్కిరిచ్చేది ఏముంది అంటే మాస్టర్ నేను ఇప్పుడే వద్దని చెప్పాను ఆయన ఇచ్చాడు అప్పుడే టీ తగిన వాళ్ళకి ఎవరైనా కొబ్బరి నీళ్ళు ఇస్తారా మాస్టర్ అని చెప్పి మాస్టర్ గారికి చెప్తా ఉన్నారన్నమాట. అంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు మాట్లాడని చెప్పు నేను మాట్లాడిన అని చెప్పి నోకరాజు డైలాగ్ అయ్యగానే అంజలి గారేమో నీకే మంచిది కదా ఇప్పుడు నీకు ఇంకో పాయింట్ కూడా దొరికింది నువ్వు అమెరికా అదే చెప్తున్నావు కదా ఈ టాస్క్ బాగా ఆడి అని చెప్పి ఇందాక డిష్యూమ్ అయింది కదా ఆ డిష్యూమ్ ఇక్కడ కంటిన్యూ అయింది అనమాట. దాని తర్వాత నోకరాజు గారు 9 మంది అందరూ ట్రై చేస్తారు గెలవాలని అంటే నువ్వు అలా ట్రై చేయలేదు అదే నేను అసలు అలా ట్రై చేయలేదని నువ్వు ఎలా చెప్తున్నావు అని చెప్పి వీళ్ళ దగ్గర ఏదైతే గ్యాప్ నేను ఒకలా చెప్పాను అక్క అని నేను చెప్తాను నువ్వు అలా చెప్పలేదు నువ్వు ఇంకోలా చెప్పావు అంటే లవ్ మ్యాన్షన్లో సర్కిల్ ఆఫ్ లవ్లో వచ్చిన తర్వాత అక్కడ అడుగు వాళ్ళు ఫుటేజ్ చేస్తారు అప్పుడు చూసుకుందాం అక్కడ ఏమను సో నేనేదో తేడా ఉంటే నీ కాలు పట్టుకుంటా అక్కడే నేను తప్పుగా మాట్లాడుంటే అని అన్నాడు. ఈయన ఒకలా చెప్పాడు ఆడికోలా అర్థమైంది ఈయన దాంట్లో పాయింట్స్ ఉన్నాయి ఆవిడ దాంట్లో పాయింట్స్ ఉన్నాయి. ఇది ఎవరు వాళ్ళు ఫుటేజ్ చేసేసి సర్కిల్ ఆఫ్ లవ్లో అంత డీప్ డౌన్కి అనాలిసిస్ చేసేసి చెప్పేసి అంత సినిమా ఏమి ఉండదు మ్యాక్సిమం ఉండదు. ఇంత పెద్ద మ్యాటర్స్ని వాళ్ళు అక్కడ తీసుకున్నారంటే 1-2 నిమిషాలు కాకుండా గంటలు పడతాయి ఒక్కొక్కరివి. నెక్స్ట్ ఇక్కడ అంజలి గారిది మెయిన్ డిస్కషన్ ఇది 3 వీక్స్ ఉంది మన పిల్లలు కూడా చూస్తున్నారు పవన్ గారితో మాట్లాడతారు వాళ్ళకి మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది దాన్ని నేను అలాగే ఉంచితేనే బెటర్ అనుకుంటున్నా. అంటే వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్ ఉందంటే నేను అనుకోవటం మా మమ్మీ సూపరు మా మమ్మీ తోపు మా డాడీ తోపు మా ఇద్దరికి వాళ్ళు హీరోలు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఒక పొజిషన్ నుంచి అలా నెట్టుకుంటూ వచ్చి ఒక బిజినెస్ సెటప్ చేసి అదంతా ఆయన కూడా అలాగే చేదడబాదడుగా ఉన్నారు వాళ్ళకి హీరోలు. ఇక్కడుండి ఇట్లా మేము బాటంలో ఉన్నాం వీక్గా ఉన్నాం ఎలిమినేషన్లో ఉన్నాం పద్దాకి వెళ్ళటం మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఇవన్నీ వాళ్ళు తర్వాతనే చూస్తారు. అది నాకు ఇష్టం లేదు అన్నట్టు చెప్తారేమో. పవన్ గారు ఏమో స్ట్రాంగ్ అని చెప్పి మనం ప్రూవ్ చేసుకుని వెళ్దామంటే నువ్వు చేసుకున్నావు అంజలి గారు నేనైతే ఉండను నాకు కోపం లేదు కోపంగా చెప్పట్లేదు 0 ఎమోషన్తో చెప్తున్నా వెళ్ళిపోదాం అని అన్నారు. పవన్ గారు సరే నువ్వేదంటే అదే అనగానే వెళ్ళు సూట్ కేసద్దు బట్టలద్దు వెళ్ళిపోదాం మనకు రుణం తీరిపోయింది ఈ మ్యాన్షన్తో. వాళ్ళకి నెక్స్ట్ రోజే అనమాట సర్కిల్ ఆఫ్ లవ్ 3 రోజులకు వస్తారు కదా అది. నెక్స్ట్ ప్రేమగురు అభిమానిక గారిని యాక్టివిటీ ఏరియాలకు రమ్మన్నాడు. ఏంటా అనుకున్నా ఏం లేదు ఆ బాటమ్ 2లో ఉన్నందుకు వాళ్ళకి థెరపీ ఏదైతే ఈ థెరపీ ఉందో ఇంతకుముందు అభిమానిక వాళ్ళకి జరిగింది సిద్ధు సోనియాకి జరిగింది ఆల్రెడీ జరిగింది అయ్యే పాయింట్లు రిపీట్ చేశారు అంతకుమించి అక్కడ ఏమీ లేదు. ఆ 2025లో జరిగిన మిస్టేక్ వీళ్ళు అది సిగరెట్ మిస్టేక్ అని చెప్పారు కానీ అది ఏరే మిస్టేక్ ఏం మిస్టేక్ అని అది లేదు. అది వీళ్ళేమో అదే కమ్యూనికేషన్ గ్యాప్లు రెస్పెక్ట్ ఇచ్చుకోలేదు అయ్యే ఇవి. ఆ రోజు కొవ్వొత్తులు వెలిగిస్తే ఏం చెప్పారో ఈరోజు కూడా బట్టలకి అయ్యే చెప్పారు. ఆ రోజు వీళ్ళు ఏం చేశారు పలక మీద రాస్తాయి ఏం చెప్పారు ఈరోజు అయ్యే చెప్పారు మధ్యలో టాస్కులు ఏం చెప్పారు ఇవే చెప్పారు రిపీట్ అయినాయి అవి. కొత్త పేరు ఎవరైనా బాటంకి వస్తే ఈ థెరపీ పెడితే వాళ్ళకేదైనా యూజ్ అయింది మనం ఏదైనా తెలుసుకుంటే మనకేదైనా అర్థమైంది తప్పితే ఆల్రెడీ రిపీటెడ్గా అయిన వాళ్ళకి టాస్క్ మారినా వాళ్ళ పాయింట్స్ అయ్యే కదా. నువ్వు కొవ్వొత్తులకి ఇయ్యు నువ్వు పలక మీద రాయి నువ్వు మట్టి మీద రాయి నువ్వు బటన్ నొక్కు పాయింట్లో అయితే అయ్యే కదా. ఏం రీబిల్డ్ చేస్తావు ఏం ప్రామిస్లు చేస్తావు ఏంటని అయ్యే కదా. అదే జరిగింది లాస్ట్లో వాసంతి గారు వాళ్ళది డేటు అది డేట్ కన్నా ఎక్కువగా ఒక యాడ్ షూట్లో ఉంది. అది ఏదో చేశారు మొత్తానికి సెలూన్కి వెళ్ళారు అన్నీ చేశారు. బట్ ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇది 2వ సారి కాబట్టి వాళ్ళది గోల్డెన్ కపుల్గా డేట్కి వెళ్ళటం 2వ సారి ఈ నటరాజ్ మాస్టర్ గారికి ఇచ్చేయాల్సింది ఆపర్చునిటీ కెమెరా దగ్గరికి వెళ్ళి ఇచ్చేయాల్సింది అనిపించింది. అలాగే వాళ్ళే ప్యారడైజ్ ఉంటారు నెంబర్ 1 కప్పులు అవుతారు బట్ స్టిల్ వాళ్ళకి ఇచ్చేయాల్సింది ఏమో లేదు చెప్పలేం. ప్యారడైజ్ జడ్జెస్ వచ్చి నటరాజ్ మాస్టర్ గారికి ఇస్తే చెప్పలేం కదా మీకు ప్యారడైజ్ కావాలా మీకు నెంబర్ 1 కావాలా మీ పాప కావాలని అలాంటి ఆఫర్ ఏమైనా వచ్చేమో హూ నోస్ ఉన్నది ఇంకా 3 వారాలే. ఇంకోటి చెప్తాను చూడండి
ఇప్పటికి 7 వారాలు అయిపోయినాయా? 3 వారాలు, మనకు 3 వారాలు, వాళ్ళకు ఉన్నది 10 రోజులే. 2 వీక్ 1.5 వీకే అంతే. 1.5 వీక్లో 3 వీక్స్ అయిపోతే వెళ్ళిపోతారు వాళ్ళు. అయినా దాన్ని సాగదీస్తూ ఉంటారు. అసలు ఇంకా 3 వారాలు ఉండాలి, అది విధంగా. అది సంగతి, అది ఎపిసోడ్. సో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం మనం బిగ్ బాస్ 10 మీద మళ్ళీ ఇంకో వీడియో చేసుకుందాం. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. కొంతమంది నాకు కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ తెలుసు, అవుతున్నాయి ఇంటర్వ్యూస్, మాట్లాడదాం, సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.